హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తెలుగు వెబ్ టెక్. నా పేరు కళ్యాణ్. ఈ డాకర్ ప్రాక్టికల్స్ ట్యూటోరియల్లో ఇది మన సెకండ్ వీడియో. లాస్ట్ వీడియోలో డాకర్ అంటే ఏంటి, డాకర్ ఎందుకు ఉపయోగపడుతుంది, ఎలా యూజ్ చేయాలి, డాకర్లో ఉన్న కమాండ్స్ ఏంటి, అలాగే ఒక రియాక్ట్ యాప్కి డాకర్ ఇమేజ్ క్రియేట్ చేసి ఎలాగ కంటైనరైజ్ చేయాలి, ఈ కస్టమ్ ఇమేజ్ని ఎలా డాకర్ రిపాజిటరీలో పుష్ చేయాలో ఇవన్నీ లాస్ట్ వీడియోలో కవర్ చేసాం. ఇన్ కేస్ మీరు ఆ వీడియో చూడకపోతే ముందు ఆ వీడియో చూడండి. ఇప్పుడు ఒక మర్న్ యాప్ని ఎలా డాకరైజ్ చేయాలో ఈ వీడియోలో కవర్ చేద్దాం. మీకు మర్న్ అంటే తెలుసు కదా. ఇక్కడ మర్న్ అంటే M stands for MongoDB, E for Express, R for React, N for Node. ఈ మర్న్ స్టాక్లో ఇప్పుడు మనం కస్టమ్ ఇమేజ్ క్రియేట్ చేయడానికి ఈ వీడియోలో మనం కవర్ చేయబోతున్న టాపిక్స్ ఒకసారి చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్యాక్ ఎండ్లో నోడ్ సెటప్ చేసి MongoDBతో కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత ఈ నోడ్ అండ్ ఎక్స్ప్రెస్ని బేస్ చేసుకొని APIs బిల్డ్ చేసి ఈ APIస్ని రియాక్ట్లో ఒక ప్రాజెక్ట్ బిల్డ్ చేసి ఈ ప్రాజెక్ట్లో ఈ APIస్ని కన్జ్యూమ్ చేసి నెక్స్ట్ ఈ ఫ్రంట్ ఎండ్ అండ్ బ్యాక్ ఎండ్కి సంబంధించి డాకర్ ఫైల్స్ క్రియేట్ చేసి ఈ డాకర్ కంపోజ్ ద్వారా మనం క్రియేట్ చేసిన ఈ కంటైనర్స్ని డాకర్ కంపోజ్ ద్వారా రన్ చేసి అలాగే డాకర్ హబ్లో ఒక రిపాజిటరీ క్రియేట్ చేసి ఈ రిపాజిటరీలోకి మనం క్రియేట్ చేసిన ఈ మర్న్కి సంబంధించి కస్టమ్ ఇమేజ్ని ఈ డాకర్ రిపాజిటరీలోకి పుష్ చేయటం. ఇవి టోటల్గా మనం ఈ వీడియోలో కవర్ చేయబోతున్న పాయింట్స్. ఇన్ కేస్ మీకు నోడ్ అండ్ రియాక్ట్లో అప్లికేషన్ బిల్డ్ చేయడం తెలిసినట్టయితే ఈ వీడియోలో టైమ్ స్టాంప్స్ ఇస్తాను. డైరెక్ట్గా మీరు డాకర్ ఫైల్స్ ఎలా క్రియేట్ చేస్తారు అండ్ డాకర్ కంపోజ్ ఎలా చేస్తారు అన్న దగ్గర నుంచి ఫాలో అవ్వచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఫోల్డర్ తీసుకొని ఈ ఫోల్డర్కి మర్న్ డాకర్ ఇమేజ్ అని ఒక పేరు పెడుతున్నాను. ఈ ఫోల్డర్ లోపలికి వచ్చి ఫస్ట్ ఆఫ్ ఆల్ రియాక్ట్ ఇన్స్టాల్ చేయడానికి ఫ్రంట్ ఎండ్ కోసం ఇక్కడ ఈ ఫోల్డర్ లోపల ఒక టెర్మినల్ ఓపెన్ చేసి రియాక్ట్ ఇన్స్టాల్ చేయడానికి నేను వీట్ యూస్ చేస్తున్నాను. సో దానికి యూస్ చేసే కమాండ్ npm create vite @latest. ఈ కమాండ్ ద్వారా రియాక్ట్ని ఇన్స్టాల్ చేయడానికి నెక్స్ట్ స్టెప్లో ఇంకొక ప్రాజెక్ట్ పేరు ఇవ్వడానికి ఫ్రంట్ ఎండ్ అని ఈ రియాక్ట్ ప్రాజెక్ట్కి ఒక పేరు ఇచ్చి రియాక్ట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత జావా స్క్రిప్ట్, తర్వాత మన ప్రాజెక్ట్లోకి cd అవ్వడానికి cd ఫ్రంట్ ఎండ్ npm ఇన్స్టాల్ ఎంటర్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ రియాక్ట్ ఇన్స్టాలేషన్ అనేది ప్రాసెసింగ్లో ఉంది. దీన్ని ఇందాక మినిమైజ్ చేసి ఇప్పుడు చూడండి ఫ్రంట్ ఎండ్ అని ఒక ఫోల్డర్ ఉంది. ఈ ఫోల్డర్ అనేది మర్న్ డాకర్ ఇమేజ్ అనే ఈ ప్రాజెక్ట్ ఫోల్డర్లో ఉంది. సో ఈ ప్రాజెక్ట్ ఫోల్డర్ లోపల ఇంకొక ఫోల్డర్ క్రియేట్ చేసి దీనికి బ్యాక్ ఎండ్ అని ఒక పేరు పెట్టారు. ఈ బ్యాక్ ఎండ్ ఫోల్డర్ లోపలికి వచ్చి ఈ బ్యాక్ ఎండ్ ఫోల్డర్ లోపల టెర్మినల్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ నోడ్ని ఇనిషియలైజ్ చేయడానికి npm init -y హిట్ చేసిన తర్వాత ఇక్కడ మనకి ఈ నోడ్కి సంబంధించి సెటప్ చేయడానికి ఫస్ట్ ప్యాకేజ్ ఒకటి మనకి క్రియేట్ అవుతుంది. తర్వాత ఈ బ్యాక్ ఎండ్ ఫోల్డర్లో ఈ విజువల్ స్టూడియో కోడ్ ఓపెన్ చేసి ఈ నోడ్ సెటప్ చేయడానికి కావాల్సిన ప్యాకేజెస్ అండ్ డిపెండెన్సీస్ ఇన్స్టాల్ చేయడానికి ఈ విజువల్ స్టూడియో కోడ్లో మ్యాక్సిమైజ్ చేసిన తర్వాత ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక టెర్మినల్ తీసుకొని ఈ టెర్మినల్ లోపల మనం బ్యాక్ ఎండ్లో ఉండటం ఇంపార్టెంట్. ఎందుకంటే ఇక్కడ నోడ్కి సంబంధించి ఇన్స్టలేషన్స్ అన్నీ కూడా మనం బ్యాక్ ఎండ్ అనే ఫోల్డర్లో చేస్తాం. కాబట్టి ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ npm ఇన్స్టాల్ మనకి కావాల్సినవి ముందుగా ఎక్స్ప్రెస్ ఒకటి, ఇక్కడ npm ఇన్స్టాల్ ఎక్స్ప్రెస్, తర్వాత నోడ్మాన్ అండ్ మాంగూస్ యూస్ చేస్తాం. మాంగూస్తో పాటు ఇక్కడ మాంగూస్తో పాటు .env అలాగే బాడీ పార్సర్. తర్వాత మనం APIs క్రియేట్ చేసేటప్పుడు కార్స్ ఇష్యూస్ రాకుండా ఉండటం కోసం కార్స్ కూడా ఇన్స్టాల్ చేస్తాం. అండ్ సో ప్రస్తుతానికి ఇవి సరిపోతాయి. సో ఎంటర్ హిట్ చేస్తే ఎక్స్ప్రెస్, నోడ్మాన్, మాంగూస్, .env, బాడీ పార్సర్ అండ్ కార్స్ ఇవి ఇన్స్టలేషన్లో ఉన్నాయి. ప్రస్తుతానికి ఇక్కడ మనం ఫ్రంట్ ఎండ్లో చూస్తే రియాక్ట్ కూడా ఇన్స్టలేషన్ కంప్లీట్ అయింది. కాబట్టి ఇప్పుడు
ఒక్కసారి npm రన్ డెవ్ హిట్ చేద్దాం. హిట్ చేస్తే ఇక్కడ 5173లో మన రియాక్ట్ అప్లికేషన్ రన్ అవుతుంది. అయితే ఇక్కడ ఏదో ఇష్యూ కనిపిస్తుంది. npm ఇన్స్టాల్ ఎక్స్ప్రెస్ బాడీ పార్సర్ తప్పు రాశాను. ఓకే, సారీ, బాడీ మైనస్ పార్సర్ అని రాయాలి. కాబట్టి మళ్ళీ ఒకసారి npm ఇన్స్టాల్ ఎక్స్ప్రెస్ నోడ్మాన్ mongoose .env బాడీ మైనస్ పార్సర్ తర్వాత కార్స్ ఎంటర్ హిట్ చేసిన తర్వాత ఇప్పుడు ఇవన్నీ ఇన్స్టలేషన్ కంప్లీట్ అవుతే మనం ఇక్కడ package.jsonలో చూడొచ్చు. సో ప్రస్తుతానికి మనం బ్రౌజర్లోకి వచ్చి ఈ రియాక్ట్ యాప్ స్టార్ట్ చేయడానికి లోకల్ హోస్ట్ 5173లో అప్లికేషన్ రన్ అవుతుంది. 5173 హిట్ చేస్తే ఇది మన రియాక్ట్ అప్లికేషన్ ఇలా రన్ అవుతుంది. సో ఇప్పుడు బ్యాక్ ఎండ్ బిల్డ్ చేయడానికి చూడండి, మనం ఈ Node.jsలో ఈ నోడ్ని ఇనిషియలైజ్ చేసాం. అలాగే ఈ package.jsonలో చూస్తే మనం ఇప్పుడు ప్రజెంట్ బ్యాక్ ఎండ్లో ఉన్నాం. బ్యాక్ ఎండ్ ఫోల్డర్ లోపల ఈ ప్యాకేజెస్ ఇన్స్టాల్ చేసాం. అంటే ఎక్స్ప్రెస్, కార్స్, బాడీ పార్సర్, mongoose, nodman. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక గేట్వే ఫైల్ తీసుకొని, అంటే ఈ బ్యాక్ ఎండ్ ఫోల్డర్లో ఇండెక్స్ పేరుతో ఒక జావాస్క్రిప్ట్ ఫైల్. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక సర్వర్ క్రియేట్ చేయడానికి ముందుగా కాన్స్ట్ ఎక్స్ప్రెస్ ఈజ్ ఈక్వల్ టు ఈ ఎక్స్ప్రెస్ని ఇలా రిక్వైర్ చేసుకున్న తర్వాత కాన్స్ట్ యాప్ అనే ఒక వేరియబుల్కి ఈ ఎక్స్ప్రెస్ని ఇలా కాన్ఫిగర్ చేసి నెక్స్ట్ స్టెప్లో యాప్.లిజన్ మెథడ్ ద్వారా ఒక పోర్ట్ తీసుకుంటాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ కాన్స్ట్ పోర్ట్ అనే ఒక వేరియబుల్కి ఈజ్ ఈక్వల్ టు 5000 అని ఒక నెంబర్ అసైన్ చేసి ఈ లిజన్ మెథడ్కి ఫస్ట్ ఆర్గ్యుమెంట్ కింద పోర్ట్ని పాస్ చేసి సెకండ్ ఆర్గ్యుమెంట్ కింద ఒక కాల్ బ్యాక్ ఫంక్షన్, ఈ కాల్ బ్యాక్ ఫంక్షన్ లోపల కన్సోల్ లాగ్ చేయడానికి clg, ఇక్కడ ఒక మెసేజ్ బ్యాక్ టిక్స్ తీసుకొని డైనమిక్గా వేరియబుల్ని చూపించడానికి ఇక్కడ బ్యాక్ టిక్స్ మధ్యలో సర్వర్ స్టార్టెడ్ అండ్ రన్నింగ్ $కర్లీ బ్రేసెస్లో ఈ పోర్ట్ని ఇలా పాస్ చేశారు. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్లో మనం నోడ్మాన్ యూజ్ చేస్తున్నాం కదా, నోడ్మాన్ ఏం చేస్తుంది, ఎప్పుడైతే మన ఈ గేట్వే ఫైల్లో ఉన్న ఏమైనా చేంజెస్ జరిగితే ఆ చేంజెస్ని బట్టి అస్తమానం మనం రీస్టార్ట్ చేయవసరం లేకుండా అప్డేట్ చేస్తుంది. సో ఇక్కడ package.jsonలో ఈ టెస్ట్ తర్వాత ఒక స్టార్ట్ ఈ కీకి నోడ్మాన్ స్పేస్ index.js, మన మెయిన్ ఫైల్ index.js కదా. సో దీన్ని సేవ్ చేసిన తర్వాత టెర్మినల్ ఓపెన్ చేసి ఇక్కడ మనం హిట్ చేయాల్సిన కమాండ్ npm start. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ టెర్మినల్ క్లియర్ చేసిన తర్వాత npm start ఈ కమాండ్ హిట్ చేస్తే ఇప్పుడు అంతా కరెక్ట్గా ఉంటే చూడండి, సర్వర్ స్టార్టెడ్ అండ్ రన్నింగ్ ఇన్ సో అండ్ సో. ఇలా ఇప్పుడు మనం ఒక సర్వర్ అనేది క్రియేట్ చేసాం. నెక్స్ట్ స్టెప్లో ఇక్కడ ఒక ఫోల్డర్ తీసుకొని ఈ బ్యాక్ ఎండ్ అనే ఫోల్డర్ లోపల మోడల్స్ పేరుతో ఒక ఫోల్డర్ తీసుకున్నాను. ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే ఎంప్లాయీస్కి సంబంధించి ఒక ఎంప్లాయీని క్రియేట్ చేసి ఆ ఎంప్లాయీకి ఒక డిపార్ట్మెంట్ అసైన్ చేయడం. దీనికి సంబంధించి ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారో కూడా చూపించడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మోడల్ లోపల ఇక్కడ ఒక ఫైల్ తీసుకొని ఎంప్లాయీ పేరుతో జావాస్క్రిప్ట్ ఫైల్, ఈ ఫైల్లో ముందుగా మనం mongoose ఇంపోర్ట్ చేసుకోవడానికి కాన్స్ట్ mongoose ఈజ్ ఈక్వల్ టు రిక్వైర్ mongoose. ఈ mongoose అనేది ఒక ORM mongoose ఇలా రిక్వైర్ చేసుకున్న తర్వాత మనం స్కీమా క్రియేట్ చేస్తాం. సో దానికోసం కాన్స్ట్ ఎంప్లాయీ స్కీమా పేరుతో ఒక వేరియబుల్ తీసుకొని ఈజ్ ఈక్వల్ టు న్యూ mongoose.schema, ఇక్కడ స్కీమాకి S క్యాపిటల్ వస్తుంది, పారాంథసిస్ తర్వాత బాడీ ఇచ్చి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంప్లాయీ నేమ్, ఫర్ ఎగ్జాంపుల్ enp నేమ్ పేరుతో ఒక ప్రాపర్టీ తీసుకుంటున్నాను. ఈ ప్రాపర్టీకి వ్యాలిడేషన్స్ కోసం టైప్ అనేది స్ట్రింగ్, తర్వాత రిక్వైర్డ్ ట్రూ, ఇంకొక బూలియన్ వాల్యూ ఇచ్చాను. తర్వాత నెక్స్ట్ ప్రాపర్టీ ఎంప్లాయీ డిపార్ట్మెంట్, దీనికి కూడా టైప్ అనేది స్ట్రింగ్,
రిక్వైర్డ్ ట్రూ. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్లో దీన్ని ఎక్స్పోర్ట్ చేయడానికి మాడ్యూల్ డాట్ ఎక్స్పోర్ట్స్ ఈజ్ ఈక్వల్ టు mongoose డాట్ మోడల్. మన మోడల్ పేరు ఎంప్లాయీ కాబట్టి ఎంప్లాయీ సెకండ్ ఆర్గ్యుమెంట్ కింద కామా ఇచ్చి ఎంప్లాయీ స్కీమా ఇలా పాస్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ మోడల్స్ ఫైల్ని సేవ్ చేసి ఈ మోడల్కి సంబంధించిన కంట్రోలర్ అంటే ఈ ఎంప్లాయీస్కి సంబంధించిన లాజిక్ రాయటానికి ఈ బ్యాక్ ఎండ్ లోపల ఇంకొక ఫోల్డర్ తీసుకొని అంటే ఈ రూట్ ఫోల్డర్ లోపల ఇంకొక ఫోల్డర్ తీసుకొని దీనికి కంట్రోలర్స్ అని ఒక పేరు పెట్టారు. ఈ కంట్రోలర్స్ ఫోల్డర్ లోపల ఇంకొక ఫైల్ క్రియేట్ చేసి దీనికి ఎంప్లాయీ కంట్రోలర్ .js ఈ జావాస్క్రిప్ట్ ఫైల్ క్రియేట్ చేసిన తర్వాత ముందుగా మనం మోడల్ని ఇంపోర్ట్ చేసుకోవాలి. మన మోడల్ పేరు ఎంప్లాయీ. ఈ మోడల్ ఎంప్లాయీ అనేది మోడల్స్ ఫోల్డర్ లోపల ఉంది కాబట్టి ఇంపోర్ట్ చేసుకునేటప్పుడు ఒక వేరియబుల్ తీసుకొని కాన్స్ట్ ఇక్కడ ఎంప్లాయీ పేరుతోనే ఒక వేరియబుల్ తీసుకొని దీనికి రిక్వైర్ చేస్తున్నది మోడల్స్ అనే ఫోల్డర్ లోపల. ప్రజెంట్ మనం కంట్రోలర్స్లో ఉన్నాం. కంట్రోలర్స్ నుంచి బయటికి రావాలంటే // అంటే 2 స్టెప్స్ బయటకు వచ్చి ఎందులోకి వెళ్తున్నాం, మోడల్స్లోకి వెళ్తున్నాం. మోడల్స్ లోపల ఉన్న ఈ ఎంప్లాయీ అనే ఈ ఫైల్ లోపలికి రీచ్ అయిన తర్వాత ఇప్పుడు ఇలా ఎంప్లాయీని మనం అసైన్ చేసి ఇక్కడ ఒక ఫంక్షన్ క్రియేట్ చేయడానికి ఎక్స్పోర్ట్స్ డాట్ క్రియేట్ ఎంప్లాయీ పేరుతో ఒక ఫంక్షన్ తీసుకొని ఇది ఒక అసింక్ ఫంక్షన్ అవుతుంది. రిక్వెస్ట్ రెస్పాన్స్ని పారామీటర్స్ కింద పాస్ చేసిన తర్వాత ఇది ఒక యారో ఫంక్షన్. ఈ ఫంక్షన్ లోపల ఈ బాడీ లోపల ఫస్ట్ ఆఫ్ ఆల్ కాన్స్ట్ డీస్ట్రక్చరింగ్ చేస్తూ మనకున్న మోడల్ లోపల ప్రాపర్టీస్ ఒకసారి చూద్దాం. ఈఎన్పి నేమ్ అండ్ ఈఎన్పి డిపార్ట్మెంట్. సో ఇక్కడ మనం ఈ కంట్రోలర్లో డీస్ట్రక్చరింగ్ చేస్తూ ఈఎన్పి నేమ్ కామా ఈఎన్పి డిపార్ట్మెంట్ అలాగా ఆబ్జెక్ట్ డీస్ట్రక్చర్ చేసి మనకి ఈ 2 వస్తున్నది ఫామ్ నుంచి అంటే రిక్వెస్ట్ డాట్ బాడీ. ఈ బాడీ నుంచి వచ్చిన వీటిని మనం ఒక వేరియబుల్ తీసుకొని కాన్స్ట్ అప్డేటింగ్ లేదా యాడ్ ఎంప్లాయీ పేరుతో ఒక వేరియబుల్ తీసుకొని ఇక్కడ న్యూ ఎంప్లాయీ అంటే ఒక ఇన్స్టెన్స్ క్రియేట్ చేస్తున్నాం. ఈ ఎంప్లాయీ మోడల్లోకి మనం ఈ ఆబ్జెక్ట్ని అంటే ఎంప్లాయీ నేమ్ అండ్ ఎంప్లాయీ డిపార్ట్మెంట్ ఈ రెండింటిని ఇలా పాస్ చేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్లో మనం సేవ్ చేయడానికి ఇప్పుడు add_emp.save అనే మెథడ్ ద్వారా రికార్డ్ని సేవ్ చేసి ఇప్పుడు రికార్డ్ సక్సెస్ఫుల్గా యాడ్ అయితే మనం రెస్పాన్స్ చూపించడానికి response.status అనేది 201 చూపించవచ్చు సక్సెస్ కోసం. 201 తర్వాత JSON ఫార్మాట్లో యాడ్ ఎంప్లాయీ కాబట్టి ఇక్కడ ఈ యాడ్ ఎంప్లాయీని ఇలా పాస్ చేసి ఇప్పుడు సేవ్ చేసిన తర్వాత సో ఈ మోడల్ అనేది ఈ మోడల్లో ఉన్న మనం ప్రాపర్టీస్ ఏవైతే ఇక్కడ క్రియేట్ చేసామో మోడల్ లోపల ఇవి మనకి డేటాబేస్లో కనిపిస్తాయి. సో డేటాబేస్లో కనిపించడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం MongoDBతో కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేయాలి. సో దానికోసం బ్రౌజర్లో MongoDBతో లాగిన్ అయిన తర్వాత అంటే ఇక్కడ నేను MongoDB అట్లాస్ యూజ్ చేస్తున్నాను. ఈ MongoDB అట్లాస్లోకి లాగిన్ అయిన తర్వాత ప్రాజెక్ట్ క్రియేట్ చేయడానికి ఇక్కడ ఒక న్యూ ప్రాజెక్ట్ తీసుకొని ఈ ప్రాజెక్ట్కి మర్న్ డాకర్ అని ఈ ప్రాజెక్ట్కి ఒక పేరు ఇచ్చి నెక్స్ట్ మీద క్లిక్ చేశాను. తర్వాత ఇక్కడ యాడ్ పర్మిషన్స్ ఏం అవసరం లేదు. క్రియేట్ ప్రాజెక్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఒక క్లస్టర్ క్రియేట్ చేయాల్సి ఉంటుంది. అది ఫ్రీ క్లస్టర్ అయితే బెటరు. ఇక్కడ క్రియేట్ ఏ క్లస్టర్ క్రియేట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఫ్రీ సెలెక్ట్ చేసుకొని ఈ క్రియేట్ డిప్లాయ్మెంట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు ఇక్కడ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ చూస్ చేసుకోవచ్చు మనం.
ఇక్కడ నేను ఫర్ ఎగ్జాంపుల్ కళ్యాణ్ అని ఒక యూజర్ నేమ్ ఇచ్చి పాస్వర్డ్ కూడా ఒక సింపుల్ పాస్వర్డ్ కళ్యాణ్ 1234 అని ఒక పాస్వర్డ్ ఇచ్చి ఇక్కడ క్రియేట్ డేటాబేస్ యూజర్ మీద క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ చూజ్ ఏ కనెక్షన్ మెథడ్ ఇక్కడ క్లిక్ చేసి ఇప్పుడు ఈ డ్రైవర్స్ లోపల అంటే ఈ డ్రైవర్స్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మనకి చూడండి ఒక మాంగో యూఆర్ఐ ఇక్కడ ప్రొవైడ్ అవుతుంది. చూడండి ఈ యూఆర్ఐ ఏదైతే ఉందో ఇది మనకి యూస్ఫుల్. సో ఇది ఇక్కడ నుంచి కాపీ చేసి ఇలా కాపీ చేసిన తర్వాత ఇప్పుడు మన ప్రాజెక్ట్లోకి వచ్చి ఈ యూఆర్ఐని ఖచ్చితంగా మనం కాపీ చేసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ మనం మన ప్రాజెక్ట్లో ఈ రూట్ ఫోల్డర్ లోపల అంటే ఈ బ్యాక్ ఎండ్ ఫోల్డర్ ఉంది కదా, ఈ ఫోల్డర్ లోపల ఒక ఫైల్ క్రియేట్ చేసి ఈ ఫైల్కి .env అని ఒక పేరు పెట్టారు. ఈ ఫైల్ లోపల ఒక వేరియబుల్ తీసుకుంటున్నాను, mongo_URI పేరుతో ఒక వేరియబుల్ తీసుకొని ఎన్కోడ్స్ మధ్యలో ఒక స్ట్రింగ్ కింద నేను కాపీ చేసిన ఈ యూఆర్ఐని ఇక్కడ పేస్ట్ చేశాను. అంటే ఇక్కడ చూడండి నేను ఏదైతే ఈ యూఆర్ఐ కాపీ చేశానో ఇక్కడ నుంచి దాన్ని ఇక్కడ ఈ ఎన్కోడ్స్ మధ్యలో పేస్ట్ చేశాను. ఇక్కడ యూజర్ నేమ్ నా యూజర్ నేమ్ కళ్యాణ్, పాస్వర్డ్ అనేది కళ్యాణ్ 1234. ఈ రెండు ఇక్కడ మెన్షన్ అయ్యే ఉన్నాయి. ఇన్ కేస్ మెన్షన్ అవ్వకపోతే మీరు ప్రొవైడ్ చేసిన యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ని ఇలా రాయాలి. ఇక్కడ యూజర్ నేమ్ రావాలి, తర్వాత కాలన్ ఇచ్చి చూడండి ఇక్కడ యూజర్ నేమ్ రావాలి, తర్వాత కాలన్ ఇచ్చి మీ పాస్వర్డ్ రావాలి. తర్వాత నెక్స్ట్ స్టెప్లో ఈ .env ఫైల్ సేవ్ చేసి ఈ index.js ఫైల్లోకి వచ్చిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మాంగోస్ని ఇంపోర్ట్ చేసుకోవాలి. కాబట్టి రిక్వైర్ చేసుకోవడానికి కాన్స్ట్ mongoose =require mongoose ఇలా రిక్వైర్ చేసుకున్న తర్వాత .env కూడా అవసరం ఉంటుంది. కాబట్టి కాన్స్ట్ .env అని క్యామెల్ కేస్లో ఒక వేరియబుల్ తీసుకొని కాన్స్ట్ రిక్వైర్ మనం ఆల్రెడీ .envని ఇన్స్టాల్ చేసుకొని ఉన్నాం. సో ఈ .envని ఇలా రిక్వైర్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ స్టెప్లో ఈ కాన్ఫిగరేషన్ కోసం .env.config ఇలా కాన్ఫిగర్ చేసిన తర్వాత ఇప్పుడు కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేయడానికి మనం యూజ్ చేస్తున్నది మాంగోస్లో ఉన్న కనెక్ట్ అనే మెథడ్ ద్వారా. సో mongoose.connect దీనికి ఆర్గ్యుమెంట్స్ కింద process.env మన .env ఫైల్లో ఉన్న ఈ వేరియబుల్ పేరు దీన్ని ఇక్కడి నుంచి ఇలా కాపీ చేస్తున్నాను. సో దట్ స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉండకుండా ఉండటం కోసం ఈ process.env నేను కాపీ చేసిన ఈ యూఆర్ఐని ఇక్కడ ఇలా పేస్ట్ చేసి వేరియబుల్ని ఇక్కడ పేస్ట్ చేసి తర్వాత ఒక ప్రామిస్ తీసుకొని .then ఒక ఫంక్షన్ తీసుకొని .then బ్లాక్లో కన్సోల్ లాగ్ చేస్తూ ఇక్కడ MongoDB కనెక్టెడ్ సక్సెస్ఫుల్లీ అని ఇలా రాసి ఎర్రర్ బ్లాక్లో అంటే .catch ఈ .catch బ్లాక్లో కూడా ఒక కాల్ బ్యాక్ ఫంక్షన్ ఈ కాల్ బ్యాక్ ఫంక్షన్కి పారామీటర్ కింద ఒక ఎర్రర్ పాస్ చేసి ఇక్కడ కన్సోల్ లోపల clg console.log ఈ ఎర్రర్ ఏంటనేది ఇక్కడ ఇలా పాస్ చేశారు. ఇప్పుడు దీన్ని సేవ్ చేసిన తర్వాత ఒకసారి కన్సోల్ ఓపెన్ చేస్తే టెర్మినల్ ఓపెన్ చేస్తే ఇక్కడ చూడండి .env ఈజ్ నాట్ డిఫైన్డ్ అంటుంది. సో ఇక్కడ .env నాట్ డిఫైన్డ్ అనడానికి కారణం ఇక్కడ నేను ఎన్కోడ్స్ ఇవ్వలేదు. ఈ ఎన్కోడ్స్ మధ్యలో .envని ఇలా పాస్ చేసి సేవ్ చేసిన తర్వాత ఇప్పుడు ఇక్కడ మనకి కనెక్షన్ కరెక్ట్గా ఎస్టాబ్లిష్ అయితే చూడండి MongoDB కనెక్టెడ్ సక్సెస్ఫుల్లీ అని వచ్చింది. అంటే మనం ఏదైతే ఈ డేటాబేస్ క్రియేట్ చేసామో ఈ డేటాబేస్ అనేది ఇక్కడ మనకి ఈ క్లస్టర్స్ మీద క్లిక్ చేస్తే మనం ఈ బ్రౌజ్ కలెక్షన్స్ మీద క్లిక్ చేసినప్పుడు ఇక్కడ మనం ఏ పేరుతో అయితే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి ఎంప్లాయీ పేరుతో నేను మోడల్ క్రియేట్ చేశాను కదా, ఇక్కడ మనకి ఎంప్లాయీస్ పేరుతో ఒక డేటాబేస్ అనేది క్రియేట్ అవ్వాలి, అంటే ఒక టేబుల్ అనేది క్రియేట్ అవ్వాలి. సో ఇప్పుడు నెక్స్ట్ స్టెప్లో మనం ఒక కంట్రోలర్ క్రియేట్ చేసి ఆ కంట్రోలర్ తర్వాత రౌట్ కూడా క్రియేట్ చేసి హిట్ చేయొచ్చు. సో
అయితే ఆల్రెడీ మనం కంట్రోలర్ క్రియేట్ చేసే ఉన్నాం. ఈ కంట్రోలర్ లోపల ఎంప్లాయీని క్రియేట్ చేయడానికి కావాల్సిన కోడ్ కూడా రాసి ఉన్నాం అండ్ అలాగే ఎక్స్పోర్ట్ కూడా చేసాం. కాబట్టి ఇప్పుడు మన బ్యాక్ ఎండ్ ఫోల్డర్ లోపల ఇంకొక ఫోల్డర్ తీసుకొని ఈ ఫోల్డర్కి రౌట్స్ అని ఒక పేరు పెట్టాం. ఈ రౌట్స్ ఫోల్డర్ లోపల ఒక ఫైల్ క్రియేట్ చేసి ఈ ఫైల్కి ఎంప్లాయీ రౌట్ లేదా ఎంప్లాయీ రౌట్స్.js పేరుతో ఒక ఫైల్ క్రియేట్ చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి కంట్రోలర్ ఇంపోర్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఈ కంట్రోలర్ని ఇంపోర్ట్ చేసుకోవడానికి కాన్స్ట్ ఎంప్లాయీ కంట్రోలర్ పేరుతో ఒక వేరియబుల్ తీసుకొని =require ఇక్కడ మన పాత్ అనేది మనం ప్రజెంట్ రౌట్స్ అనే ఫోల్డర్ లోపల ఎంప్లాయీ రౌట్స్ పేరుతో ఫైల్లో ఉన్నాం. కాబట్టి కంట్రోలర్స్ లోపలికి వెళ్ళడానికి 2 స్టెప్స్ బయటకు వచ్చి అంటే 2 కంట్రోలర్స్ ఫోల్డర్లోకి వెళ్ళడానికి కంట్రోలర్స్ అని హిట్ చేసిన తర్వాత నెక్స్ట్ స్లాష్ ఇచ్చి ఎంప్లాయీ కంట్రోలర్ అనే ఈ ఫైల్ లోపలికి వెళ్ళాం. ఇప్పుడు మనం ఎక్స్ప్రెస్ని ఇంపోర్ట్ చేసుకోవాలి. ఎందుకంటే ఎక్స్ప్రెస్ లోపలే రౌటర్ అనే మాడ్యూల్ ఉంటుంది. ఆ రౌటర్ మాడ్యూల్ ద్వారా మనం రౌట్స్ డిఫైన్ చేయొచ్చు. సో కాన్స్ట్ ఎక్స్ప్రెస్ =require ఎక్స్ప్రెస్ ఇలాగా రిక్వైర్ చేసుకున్న తర్వాత కాన్ఫిగర్ చేయడానికి కాన్స్ట్ రౌటర్ లేదా రౌట్ పేరుతో ఒక వేరియబుల్ తీసుకొని ఈ వేరియబుల్కి ఎక్స్ప్రెస్ లోపల ఉన్న ఈ రౌటర్ అనే మాడ్యూల్ని ఇలా కాన్ఫిగర్ చేసి అసైన్ చేశాను. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్లో మనం రౌట్ క్రియేట్ చేయడానికి ఇక్కడ కంట్రోలర్లో చూడండి మనం ఎంప్లాయీని క్రియేట్ చేస్తున్నాం ఈ ప్రాపర్టీస్తో. సో ఇక్కడ మనం పోస్ట్ మెథడ్ యూస్ చేస్తాం. కాబట్టి route.post ఈ పోస్ట్కి ఫస్ట్ మెథడ్ కింద ఫస్ట్ ఆర్గ్యుమెంట్ ఏదైనా ఇవ్వచ్చు. కాబట్టి ఇక్కడ నేను యాడ్ ఎంప్లాయీ పేరుతో ఒక ఆర్గ్యుమెంట్ తీసుకొని ఫస్ట్ ఆర్గ్యుమెంట్ తీసుకొని సెకండ్ ఆర్గ్యుమెంట్ కింద ఇక్కడ చూడండి ఎంప్లాయీ కంట్రోలర్ని ఇంపోర్ట్ చేసుకున్నాం కదా. ఈ ఎంప్లాయీ కంట్రోలర్ లోపల మనకి క్రియేట్ ఎంప్లాయీ పేరుతో ఒక ఫంక్షన్ ఉంది. సో ఈ ఫంక్షన్ని ఇక్కడ సెకండ్ ఆర్గ్యుమెంట్ కింద పాస్ చేయడానికి ఎంప్లాయీ కంట్రోలర్ డాట్ క్రియేట్ ఎంప్లాయీ దీన్ని ఇలా సెకండ్ ఆర్గ్యుమెంట్ కింద పాస్ చేసిన తర్వాత ఇప్పుడు మనం క్రియేట్ చేసిన ఈ రౌట్ని ఎక్స్పోర్ట్ చేయాలి. కాబట్టి ఇక్కడ మాడ్యూల్ డాట్ ఎక్స్పోర్ట్స్ మనం ఎక్స్పోర్ట్ చేస్తున్నది రౌట్. ఈ రౌట్ని ఇక్కడ పాస్ చేయడానికి రౌట్ ఇలా పాస్ చేసిన తర్వాత ఇలా ఎక్స్పోర్ట్ చేసిన తర్వాత సేవ్ చేసి ఇప్పుడు ఇలా ఎక్స్పోర్ట్ చేసింది index.jsలో ఇంపోర్ట్ చేసుకోవడానికి కాన్స్ట్ ఇక్కడ ఎంప్లాయీ రౌట్ పేరుతో ఒక వేరియబుల్ తీసుకొని దీనికి రిక్వైర్ పాత్ అనేది ప్రజెంట్ మనం index.js ఫైల్లో ఉన్నాం. ఈ ఫైల్ అనేది ఈ బ్యాక్ ఎండ్ అనే ఫోల్డర్ లోపల ఉంది అంటే రూట్ ఫోల్డర్లో ఉన్నాం. ఈ రూట్ ఫోల్డర్ నుంచి మనం వెళ్ళాల్సింది రౌట్స్ ఫైల్లోకి. ఈ రూట్స్ ఫోల్డర్ లోపల ఎంప్లాయీ రౌట్స్ అనే ఫైల్లోకి. సో ఇక్కడ మనం ఇవ్వాల్సింది /రౌట్స్ లోపల ఉన్న ఎంప్లాయీ రౌట్స్ ఈ ఫైల్లోకి వెళ్ళిన తర్వాత ఇప్పుడు ఒక మిడిల్వేర్ తీసుకొని app.use ఇక్కడ ప్రిఫిక్స్ కింద /API అని ఒక ఫస్ట్ ఆర్గ్యుమెంట్ కింద ఇచ్చి సెకండ్ ఆర్గ్యుమెంట్ కింద ఎంప్లాయీ రౌట్. అలాగే మనకి ఇంకొక రెండు మిడిల్వేర్స్ అవసరం ఉంటాయి. ఒకటి app.use ఇన్కమింగ్ రిక్వెస్ట్ని పార్స్ చేయడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ బాడీ పార్సర్ని రిక్వైర్ చేసుకోవడానికి బాడీ పార్సర్ పేరుతో ఒక కామల్ కేసులో వేరియబుల్ తీసుకొని రిక్వైర్ బాడీ పార్సర్ ఇలా రిక్వైర్ చేసుకున్న తర్వాత అలాగే కార్స్ ఎర్రర్స్ రాకుండా ఉండటం కోసం కార్స్ ఈ వేరియబుల్ తీసుకొని రిక్వైర్ కార్స్. ఇప్పుడు ఒక మిడిల్వేర్లో బాడీ పార్సర్ .json అలాగే ఇంకొక మిడిల్వేర్లో app.use కార్స్ ఇలా పాస్ చేసిన తర్వాత ఇప్పుడు మనం హిట్ చేయాల్సిన ఏపీఐ ఎండ్ పాయింట్ /APIs తర్వాత మనం ఎంప్లాయీ రౌట్లో క్రియేట్ చేసిన add-emp. సో ఈ index.js ఫైల్ సేవ్ చేసి ఏమైనా ఇష్యూస్ ఉన్నాయేమో చెక్ చేయడానికి ఈ టెర్మినల్లో ఇక్కడ చూస్తే అంతా కరెక్ట్గానే రన్ అవుతుంది. సో ప్రజెంట్ అయితే ఇష్యూస్ ఏం లేవు. సో ఇక్కడ
ఏపీఐ టెస్టింగ్ కోసం నేను ఇక్కడ థండర్ క్లయింట్ యూజ్ చేస్తున్నాను. ఇన్ కేస్ మీకు థండర్ క్లయింట్ తెలియకపోతే ఇక్కడ ఈ ఎక్స్టెన్షన్స్లో థండర్ క్లయింట్ అని సెర్చ్ చేయండి. ఈ థండర్ క్లయింట్ మీరు ఇన్స్టాల్ చేసుకుంటే ఇది మన ఏపీఐస్ని టెస్ట్ చేయడానికి ఉపయోగపడే వన్ ఆఫ్ ద టూల్. అలాగే మీరు పోస్ట్ మ్యాన్ కూడా యూజ్ చేయొచ్చు. అయితే నేను థండర్ క్లయింట్తో కొంచెం కంఫర్టబుల్గా ఉంటాను కాబట్టి ఇక్కడ థండర్ క్లయింట్లోకి వచ్చి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక న్యూ రిక్వెస్ట్ తీసుకొని ఈ న్యూ రిక్వెస్ట్కి ఈ టెర్మినల్ క్లోజ్ చేసేస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ పోస్ట్ మెథడ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ యూఆర్ఎల్లో హిట్ చేయాల్సింది హెచ్టిటిపి మాత్రమే. హెచ్టిటిపిఎస్ యూజ్ చేసినప్పుడు ఎర్రర్ వస్తుంది మనకి. సో హెచ్టిటిపి యూజ్ చేయడం బెటర్. హెచ్టిటిపి తర్వాత కాలన్ తర్వాత //localhost కోలన్ 5000లో అప్లికేషన్ రన్ అవుతుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ 5000 మనం పోర్ట్ అసైన్ చేసింది 5000లో కాబట్టి ఇక్కడ localhost 5000 తర్వాత /API మన ఎండ్ పాయింట్ యాడ్ ఇక్కడ ఎంప్లాయీ యాడ్ -emp కాబట్టి యాడ్-emp ఇలా హిట్ చేసిన తర్వాత ఇప్పుడు బాడీలోకి వచ్చి బాడీలో మనం పాస్ చేయాల్సింది ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ప్రాపర్టీస్ ఈ మోడల్ లోపల ఎంప్లాయీలో ఈఎన్పి నేమ్ ఒకటి, ఈఎన్పి డిపార్ట్మెంట్ ఒకటి. సో ఈఎన్పి డిపార్ట్మెంట్ ఇక్కడ నుంచి కాపీ చేసుకుంటాను. ఇక్కడికి వచ్చి జేసన్ ఫార్మాట్లో ఇవ్వాలి కాబట్టి ఇక్కడ ఎన్కోడ్స్లో ఈఎన్పి నేమ్ తర్వాత దీనికి వాల్యూ కింద ఫర్ ఎగ్జాంపుల్ సురేష్ అని ఒక నేమ్ ఇచ్చాను. తర్వాత ఈఎన్పి డిపార్ట్మెంట్ దీనికి అకౌంట్స్ అని ఒక పేరు ఇచ్చాను. ఒక స్ట్రింగ్ వాల్యూ పాస్ చేశాను. ఇప్పుడు సెండ్ మీద క్లిక్ చేస్తే ఏదో ఇష్యూ ఉంది. అయితే localhost 5000 /API/ ఇదంతా కరెక్టే. సో టెర్మినల్ ఓపెన్ చేస్తే ఇక్కడ ఇష్యూ అనేది ఈఎన్పి డిపార్ట్మెంట్ ఈజ్ రిక్వైర్డ్. ఓకే, మనం పాస్ చేసాం అయినప్పటికీ ఓకే సరే ఇది తీసేసి నేను టైప్ చేసేస్తాను. ఒక్కసారి ఇక్కడ చెక్ చేసుకోవడానికి మోడల్లో ఎంప్లాయీ లోపల ఈఎన్పి డిపార్ట్మెంట్ ఓకే మనం ఇచ్చింది ఇక్కడ ఈఎన్పి డిపార్ట్మెంట్ ఇలా పాస్ చేసిన తర్వాత ఈ కీకి వాల్యూ కింద అకౌంట్స్ లేదా ఇక్కడ మార్కెటింగ్ అని ఒక డిపార్ట్మెంట్ ఇచ్చి ఇప్పుడు సెండ్ మీద క్లిక్ చేశారు. ఇప్పుడు చూడండి మనం సక్సెస్ఫుల్గా ఒక రికార్డ్ అనేది పోస్ట్ చేసాం. ఈ రికార్డ్ పోస్ట్ అయిందా లేదా సక్సెస్ఫుల్గా అనేది చెక్ చేయడానికి మన డేటాబేస్లో mon_docker పేరుతో మన ప్రాజెక్ట్ ఉంది. ఇక్కడ క్లస్టర్స్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మనకి బ్రౌజ్ కలెక్షన్స్ లోపల మన మోడల్ పేరు ఎంప్లాయీ, ఇక్కడ చూడండి ఎంప్లాయీస్ పేరుతో కలెక్షన్ ఉంది. ఈ ఎంప్లాయీస్ లోపల సురేష్ పేరుతో మనం ఒక నేమ్ ఇచ్చాం, అలాగే మార్కెటింగ్ అని ఒక డిపార్ట్మెంట్ ఇచ్చాం. సో సక్సెస్ఫుల్గా మనం ఈ డేటా అనేది పోస్ట్ చేయగలుగుతున్నాం సో ఈ ఏపీఐ ద్వారా. కాబట్టి దీన్ని ఇప్పుడు క్లోజ్ చేసి నెక్స్ట్ స్టెప్లో మనం ఎంప్లాయీస్ని గెట్ చేయడానికి అంటే డేటాబేస్లో ఉన్న రికార్డ్స్ అన్ని గెట్ చేయడానికి ఈ కంట్రోలర్స్ లోపల exports.get_emp లేదా గెట్ ఆల్ ఎంప్లాయీస్ పేరుతో ఒక వేరియబుల్ తీసుకొని ఇది ఒక అసింక్ ఫంక్షన్ రిక్వెస్ట్ రెస్పాన్స్ పారామీటర్స్ కింద పాస్ చేసి ఈ యారో ఫంక్షన్కి బాడీ ఇచ్చిన తర్వాత ఇక్కడ ఒక వేరియబుల్ తీసుకొని కాన్స్ట్ ఈఎంపీ రికార్డ్స్ పేరుతో ఒక వేరియబుల్ తీసుకుంటున్నాను. ఇది ఈక్వల్ టు అవైట్ మన మోడల్ పేరు ఎంప్లాయీ. ఈ ఎంప్లాయీ లోపల ఉన్న రికార్డ్స్ని ఫైండ్ మెథడ్ ద్వారా గెట్ చేస్తూ ఇక్కడ ఈఎన్పి రికార్డ్స్కి అసైన్ చేసిన తర్వాత వస్తున్న రెస్పాన్స్ని జేసన్ ఫార్మాట్లో ముందుగా ఒక స్టేటస్ తీసుకుందాం. స్టేటస్ 201 ఇది జేసన్ ఫార్మాట్లో మనకు వస్తున్నది ఎంప్లాయీ రికార్డ్స్. ఇలాగా పాస్ చేసిన తర్వాత దీన్ని కూడా ఎక్స్పోర్ట్ చేసాం కాబట్టి ఇప్పుడు సేవ్ చేసి ఇక్కడ మనం నెక్స్ట్ స్టెప్లో రౌట్స్లోకి వచ్చిన తర్వాత ఈ రౌట్స్లో ఇంకొక రౌట్ తీసుకొని route.get మెథడ్ యూస్ చేస్తూ ఈ రౌట్కి నేను పెడుతున్న పేరు ఆల్
ఎంప్లాయీస్ ఆల్ ఈఎంపీ అని ఒక ఎండ్ పాయింట్ ఇచ్చి ఇక్కడ ఎంప్లాయీ కంట్రోలర్ డాట్ గెట్ ఆల్ ఎంప్లాయీస్ ఈ ఫంక్షన్ని ఈ రౌట్కి సెకండ్ ఆర్గ్యుమెంట్ కింద పాస్ చేసిన తర్వాత సేవ్ చేసి ఇప్పుడు ఇక్కడ టెస్టింగ్ కోసం లేదా మనం గెట్ మెథడ్తో డేటాను ఫెచ్ చేస్తున్నాం కాబట్టి బ్రౌజర్లో కూడా చెక్ చేసుకోవచ్చు. కాబట్టి ఇక్కడ ఈ బ్రౌజర్లో లోకల్ హోస్ట్ 5000/API/all EMP ఇదే కదా మనం ఇచ్చింది ఆల్ EMP. సో దీన్ని ఇక్కడ నుంచి ఇలా కాపీ చేసి ఇక్కడ ఎండ్ పాయింట్ కింద ఇలా పేస్ట్ చేశాను. ఇప్పుడు ఎంటర్ హిట్ చేస్తే చూడండి మనకి డేటా అనేది గెట్ అవుతుంది. కాబట్టి ఇంకొక రికార్డ్ యాడ్ చేయడానికి $5000 ఇచ్చి సెండ్ మీద క్లిక్ చేస్తే చూడండి ఇప్పుడు హరీష్ పేరుతో కూడా మనకి రికార్డ్ యాడ్ అయ్యింది. కాబట్టి ఇప్పుడు ఇక్కడ మనం ఈ గెట్ మెథడ్తో ఉన్న రౌట్ని హిట్ చేస్తే ఇప్పుడు 2 రికార్డ్స్ కనిపిస్తున్నాయి. అలాగే డేటాబేస్లో కూడా ఒకసారి రిఫ్రెష్ చేస్తే మనకి ఇక్కడ 2 రికార్డ్స్ ఉంటాయి. నెక్స్ట్ స్టెప్లో చూడండి 2 రికార్డ్స్ ఉన్నాయి. సో ఇప్పుడు నెక్స్ట్ స్టెప్లో మన బ్యాక్ ఎండ్ వర్క్ అనేది ఆల్మోస్ట్ కంప్లీట్ అయింది. సో ఇప్పుడు ఈ ఫ్రంట్ ఎండ్లోకి వచ్చి అంటే ఇప్పుడు మన రియాక్ట్ ప్రాజెక్ట్ కూడా ఉంది కదా, ఈ ఫ్రంట్ ఎండ్ లోపల మనకి రియాక్ట్ ప్రాజెక్ట్ ఉంది. ఈ ఫ్రంట్ ఎండ్ లోపల మనం ఏదైతే ఈ ఏపీఎస్ క్రియేట్ చేసామో వాటిని ఈ ఫ్రంట్ ఎండ్ రియాక్ట్లో కన్జ్యూమ్ చేయడానికి ఇప్పుడు మనం ఫ్రంట్ ఎండ్ ఫోల్డర్లో ఉన్నాం. ఇది రియాక్ట్ ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్ట్ని విజువల్ స్టూడియో కోడ్ లోపల ఓపెన్ చేసిన తర్వాత కొంచెం బాయిలర్ ప్లేట్ క్లీన్ చేయడానికి ఈ ఎస్ఆర్సి ఫోల్డర్ లోపల ఉన్న ఈ app.jsxలో ఈ కోడ్ అంతా తీసేస్తున్నాను, సేవ్ చేసి అలాగే ఇక్కడ ఒక కాంపోనెంట్ క్రియేట్ చేయడానికి refc ఇచ్చేసి ఈ కాంపోనెంట్ లోపల ఒక h1 ట్యాగ్ తీసుకొని దిస్ ఇస్ ఎంప్లాయీ డాష్బోర్డ్ అని ఏదైనా ఒక ర్యాండమ్గా రాశాను. సేవ్ చేసిన తర్వాత ఇప్పుడు అవుట్పుట్లో రియాక్ట్లో చూడండి ఇక్కడ మనకి ఇలా వస్తుంది. ఓకే, ఇప్పుడు ఈ ఎస్ఆర్సి ఫోల్డర్ లోపల ఒక ఫోల్డర్ తీసుకొని దీనికి కాంపోనెంట్స్ అని ఒక పేరు పెడుతున్నాను. ఈ కాంపోనెంట్స్ ఫోల్డర్ లోపల ఒక ఫామ్ క్రియేట్ చేసి ఆ ఫామ్ ద్వారా అంటే ఇక్కడ చూడండి మనకి డేటాబేస్లో రికార్డ్స్ యాడ్ అవుతున్నాయి కదా, ఈ యాడ్ అయ్యే రికార్డ్స్ అన్నీ కూడా ఈ రియాక్ట్ ప్రాజెక్ట్ నుంచి మనకి ఈ రియాక్ట్ ప్రాజెక్ట్లో మనం ఒక ఫామ్ క్రియేట్ చేసి ఆ ఫామ్ ద్వారా అంటే ఇక్కడ మనం ఒక ఫామ్ చూపిస్తాం ఒక 2 ఇన్పుట్ ఫీల్డ్స్తో. ఈ ఫామ్ ద్వారా మనం సబ్మిట్ చేసిన డీటెయిల్స్ అన్నీ కూడా ఈ డేటాబేస్లో స్టోర్ అవుతాయి. సో దానికోసం ఇక్కడ ఈ కాంపోనెంట్స్ ఫోల్డర్ లోపల యాడ్ ఎంప్లాయీ పేరుతో ఒక ఫైల్ తీసుకొని JSX ఎక్స్టెన్షన్ ఇచ్చిన తర్వాత మనం ఒక ఫామ్ తీసుకోవటానికి ఈ JSXలో ఫామ్ ఎలిమెంట్ తీసుకొని ఈ ఫామ్ ఎలిమెంట్ లోపల ఒక డివ్ తీసుకుంటాను. ఈ డివ్కి ఫామ్ ఇన్పుట్ పేరుతో ఒక క్లాస్, ఈ క్లాస్ లోపల ఒక h3 ట్యాగ్ తీసుకొని దీనికి ఎంప్లాయీ నేమ్ ఇలా హెడ్డింగ్ ఇచ్చి ఒక ఇన్పుట్ ఫీల్డ్ తీసుకొని దీనికి టైప్ టెక్స్ట్ ఇచ్చి తర్వాత నేమ్ ఈజ్ ఈక్వల్ టు దీనికి మనం స్టేట్ క్రియేట్ చేసి ఆ స్టేట్ని ఇక్కడ పాస్ చేద్దాం. అలాగే ఇక్కడ ఆన్ చేంజ్ ఈవెంట్ తీసుకొని ఈ ఆన్ చేంజ్ ఈవెంట్కి ఒక ఫంక్షన్ పాస్ చేస్తాం. అలాగే దీన్ని కాపీ పేస్ట్ చేసి ఈ హెడ్డింగ్ ప్లేస్లో ఎంప్లాయీ డిపార్ట్మెంట్ అలాగే మనకు ఒక బటన్ అవసరం ఉంటుంది సబ్మిట్ చేయడానికి. ఫామ్ సబ్మిట్ చేయడానికి యాడ్ ఎంప్లాయీ పేరుతో ఒక బటన్ తీసుకొని ఈ బటన్కి ఉండే టైపు సబ్మిట్, సో సబ్మిట్ అని ఇలా ఒక టైప్ ఇచ్చాను. ఇప్పుడు మనం స్టేట్స్ క్రియేట్ చేయడానికి ఇండివిజువల్ స్టేట్స్ క్రియేట్ చేస్తాను. సో దీనికి మనకున్న ప్రాపర్టీస్లో ఇక్కడ చూడండి బ్యాక్ ఎండ్లో ఈఎన్పి నేమ్ అనే ఒక ప్రాపర్టీ ఉంది, తర్వాత ఈఎన్పి డిపార్ట్మెంట్.
సో ఇదే పేర్లతో స్టేట్స్ క్రియేట్ చేస్తాను. సో ఇక్కడ ఫస్ట్ స్టేట్ ఈఎన్పి నేమ్, సెటర్ ఫంక్షన్కి సెట్ ఈఎన్పి నేమ్ ఈజ్ ఈక్వల్ టు యూ స్టేట్. ఇలా ఆటో ఇంపోర్ట్ అయిన తర్వాత దీనికి ఇనీషియల్ వాల్యూ అనేది ఎంప్టీ స్ట్రింగ్ పాస్ చేసి నెక్స్ట్ స్టెప్లో కాన్స్ట్ ఈఎన్పి డిపార్ట్మెంట్, ఈ స్టేట్కి సెటర్ ఫంక్షన్ సెట్ ఈఎన్పి డిపార్ట్మెంట్, ఇదొక యూ స్టేట్, ఇదొక ఎంప్టీ స్ట్రింగ్ పాస్ చేశారు. ఇప్పుడు ఒక హ్యాండ్లర్ ఫంక్షన్ తీసుకోవడానికి కాన్స్ట్ ఎంప్లాయీ హ్యాండ్లర్ పేరుతో ఇదొక అసింగ్ ఫంక్షన్ అవుతుంది. ఈ అసింగ్ ఫంక్షన్కి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఒక ఈవెంట్ తీసుకుంటాను. ఈ ఈవెంట్ని లోపల ఈవెంట్ డాట్ ప్రివెంట్ డిఫాల్ట్, ఎందుకంటే మనం ఫామ్ సబ్మిట్ చేసినప్పుడు పేజ్ రిఫ్రెష్ అవ్వకుండా ఉండటం కోసం ప్రివెంట్ డిఫాల్ట్ ఈ మెథడ్ని ఇలా కాల్ చేసి నెక్స్ట్ స్టెప్లో మనకి ఫామ్ నుంచి వస్తున్న ఈ డీటెయిల్స్ కలెక్ట్ చేయడానికి ఆన్ చేంజ్ ఈవెంట్కి ఈ సెటర్ ఫంక్షన్ని పాస్ చేస్తాం. కాబట్టి ఇక్కడ సెట్ ఈఎన్పి నేమ్, దీనికి ఈ డాట్ టార్గెట్ డాట్ వాల్యూ, అంటే మనకి ఇన్పుట్ నుంచి ఏదైతే వాల్యూ వస్తుందో దాన్ని ఈ సెటర్ ఫంక్షన్ ద్వారా ఈ స్టేట్కి అప్డేట్ చేస్తాం. అలాగే ఇక్కడ కూడా సెట్ ఈఎన్పి డిపార్ట్మెంట్, దీనికి ఈవెంట్ డాట్ టార్గెట్ డాట్ వాల్యూ ఇలా పాస్ చేసి ఇప్పుడు ఈ స్టేట్ని ఈ నేమ్కి పాస్ చేస్తాం. కాబట్టి దీనికి ఇలాగా పాస్ చేసిన తర్వాత అలాగే ఈఎన్పి డిపార్ట్మెంట్ని కూడా కాపీ చేసి ఈ నేమ్కి ఇలా పాస్ చేసాం. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్లో ఇక్కడ స్పెల్లింగ్ మిస్టేక్ ఉంది, ప్రివెంట్ డిఫాల్ట్, ఇది క్యామెల్ కేస్లోనే రాయాలి. అలాగే ఇప్పుడు ఈ ఫామ్ సబ్మిట్ చేసినప్పుడు మనకి వస్తున్న వాల్యూస్ని కన్సోల్ చేద్దాం. సో దానికోసం ఇక్కడ ఈ హ్యాండ్లర్ ఫంక్షన్ లోపల కన్సోల్ డాట్ లాగ్ తీసుకొని సిఎల్జి ఇక్కడ ఒక వేరియబుల్ తీసుకుంటాను, లేదా ఓకే ఇక్కడే ఒక ఆబ్జెక్ట్ తీసుకొని ఈ ఆబ్జెక్ట్కి ఈఎన్పి నేమ్ ఈఎన్పి డిపార్ట్మెంట్ ఇలా పాస్ చేశారు. ఇప్పుడు దీన్ని కన్సోల్ లాగ్ చేసాం కదా, ఈ ఫంక్షన్ని ఈ ఫామ్ సబ్మిట్ చేసినప్పుడు ఈ ఫామ్ ఎలిమెంట్కి ఆన్ సబ్మిట్ ఈవెంట్ తీసుకొని ఈ ఆన్ సబ్మిట్ ఈవెంట్కి ఈ ఎంప్లాయీ హ్యాండ్లర్ ఫంక్షన్ని పాస్ చేసాం. ఇలా పాస్ చేసిన తర్వాత అంతా ఓకే అయితే ఇప్పుడు దీన్ని సేవ్ చేసి ఇక్కడ ఎర్రర్ ఉంది, యారో ఇవ్వలేదు, ఇక్కడ యారో ఇచ్చిన తర్వాత ఇప్పుడు సేవ్ చేసి నెక్స్ట్ స్టెప్లో మనం బ్రౌజర్లోకి వచ్చి ఈ కాంపోనెంట్ మౌంట్ చేయలేదు కాబట్టి app.jsxలోకి వచ్చి ఇక్కడ మన కాంపోనెంట్ పేరు యాడ్ ఎంప్లాయీ, ఈ కాంపోనెంట్ని ఇలాగా ఆటో ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ స్టెప్లో మౌంట్ చేసి ఈ ఫైల్ని సేవ్ చేసిన తర్వాత ఒకసారి ఇక్కడికి వస్తే ఇంకేదో ఎర్రర్ ఉంది, ఎర్రర్ ఏంటనేది ఇన్స్పెక్ట్ చేసి ఇక్కడ కన్సోల్లో చూస్తే ఈ కన్సోల్ లోపల కాన్స్ట్ స్పెల్లింగ్ తప్పు రాశాను, లైన్ నెంబర్ యాడ్ ఎంప్లాయీ దీంట్లో లైన్ నెంబర్ 5లో, కాబట్టి ఇక్కడ యాడ్ ఎంప్లాయీ లైన్ నెంబర్ 5లో ఇక్కడ కాన్స్ట్ స్పెల్లింగ్ తప్పు వచ్చింది. ఇప్పుడు ఇలా కరెక్ట్ చేసిన తర్వాత దీన్ని సేవ్ చేసి ఒకసారి మళ్ళీ అవుట్పుట్లోకి వస్తే చూడండి మనకి ఒక ఫామ్ వచ్చింది. ఈ ఫామ్ సబ్మిట్ చేయడానికి ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంప్లాయీ నేమ్ అనేది సాయి కిరణ్ అని ఒక నేమ్ ఇచ్చాను, డిపార్ట్మెంట్ అనేది అడ్మిన్ ఇచ్చాను, యాడ్ ఎంప్లాయీ మీద క్లిక్ చేశాను. ఇప్పుడు కన్సోల్లో చూస్తే మనకి కన్సోల్లో ఈ రెండు కనిపించాలి, కనిపిస్తే అంతా సక్సెస్ అయినట్టే. ఇప్పుడు చూడండి ఇక్కడ ఒక ఆబ్జెక్ట్ వచ్చింది, ఈ ఆబ్జెక్ట్ లోపల చూడండి అడ్మిన్ అండ్ సాయి కిరణ్, అంటే ఎంప్లాయీ డిపార్ట్మెంట్ అనేది అడ్మిన్, ఎంప్లాయీ నేమ్ అనేది సాయి కిరణ్. సో మనం సక్సెస్ఫుల్గా ఈ ఫామ్ సబ్మిట్ చేసినప్పుడు వస్తున్న డీటెయిల్స్ని కన్సోల్ చేసాం. ఇంకొకసారి టెస్ట్ చేయడానికి ఒకసారి రిఫ్రెష్ చేసి ఎంప్లాయీ నేమ్ కింద ఇక్కడ మధు అని
ఒక పేరు ఇచ్చాను. ఎంప్లాయీ డిపార్ట్మెంట్ ఇక్కడ హెచ్ఆర్ అని ఒక డిపార్ట్మెంట్ ఇచ్చి యాడ్ ఎంప్లాయీ మీద క్లిక్ చేస్తే చూడండి ఎంప్లాయీ నేమ్ మధు, ఎంప్లాయీ డిపార్ట్మెంట్ హెచ్ఆర్. సో ఇప్పుడు మనకి కరెక్ట్గా మనం ఫామ్ సబ్మిట్ చేసినప్పుడు ఆ డీటెయిల్స్ అనేవి వస్తున్నాయి. కాబట్టి మన రియాక్ట్ ప్రాజెక్ట్లోకి వచ్చి మిగతా వర్క్ చేయడానికి ఇక్కడ మనం ఏపీఐని కాల్ చేస్తాం. ఎందుకంటే ఇక్కడ మనకి చూడండి ఏపీఐని టెస్ట్ చేసాం కదా, ఈ టెస్ట్ చేసినప్పుడు ఈ ఏపీఐని ఈ ఫామ్ నుంచి వస్తున్న డీటెయిల్స్ని ఆ ఏపీఐకి పాస్ చేయాలి. కాబట్టి ఇక్కడ ఈ ఎంప్లాయీ హ్యాండ్లర్ ఈ ఫంక్షన్ లోపల ఒక ప్రామిస్ తీసుకుంటాను. ట్రై క్యాచ్ బ్లాక్ తీసుకొని ట్రై బ్లాక్లో ట్రై క్యాచ్ ఈ ట్రై బ్లాక్ లోపల ఒక వేరియబుల్ తీసుకుంటాను. కాన్స్ట్ రెస్పాన్స్ పేరుతో ఒక వేరియబుల్ తీసుకొని ఈజ్ ఈక్వల్ టు అవైట్. అసింక్రనస్ ఫంక్షన్ కాబట్టి ఇక్కడ అసింక్ అని వాడినప్పుడు ఇక్కడ అవైట్ కూడా యూజ్ చేస్తూ ఇక్కడ నేను ఫెచ్ మెథడ్ యూజ్ చేస్తున్నాను ఏపీఐ కాల్ చేయడానికి. ఈ ఫెచ్ మెథడ్ లోపల మనం పాస్ చేయాల్సింది యూఆర్ఎల్. సో ఇక్కడ http://localhost/API/add-enp. ఇప్పుడు ఇలాగా యూఆర్ఎల్ పాస్ చేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్లో ఇక్కడ మనం సెకండ్ ఆర్గ్యుమెంట్ కింద అంటే ఈ పారాంథసిస్ లోపలే ఒక ఆబ్జెక్ట్ పాస్ చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ మెథడ్ తీసుకుంటాం. మెథడ్ అనేది ఇక్కడ పోస్ట్, తర్వాత హెడర్స్ లోపల హెడర్స్కి కాలన్ ఇచ్చి ఈ బాడీ లోపల మనం కంటెంట్ -type దీనికి అప్లికేషన్ JSON ఇలా పాస్ చేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్లో ఈ బాడీకి మనం పాస్ చేస్తున్నది JSON.stringify. ఈ పారాంథసిస్లో ఈ నేమ్ అండ్ ఒక పని చేద్దాం, దీన్ని ఒక వేరియబుల్కి అసైన్ చేద్దాం. కాన్స్ట్ ఎంప్లాయీ డేటా ఈజ్ ఈక్వల్ టు ENP నేమ్ లేదా ఇక్కడ నుంచి 2 ఇలా కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేస్తున్నాం. దీన్ని తీసేసి ఈ ENP డేటాని ఈ బాడీలోకి ఇలా పాస్ చేసిన తర్వాత ఇప్పుడు నెక్స్ట్ స్టెప్లో మనకి కావాల్సింది ఒక రెస్పాన్స్. సో ఆ రెస్పాన్స్ని రిటర్న్ చేయడానికి రిటర్న్ response.json. ఈ రెస్పాన్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్ని ఈ JSON ఫార్మాట్లోకి మార్చి ఇప్పుడు ఇది ట్రై బ్లాక్లో రాసిన తర్వాత క్యాచ్ బ్లాక్లో ఇన్ కేస్ ఏమైనా ఎర్రర్ ఉంటే ఈ ఎర్రర్ కోసం ఇక్కడ ఒక అలర్ట్ తీసుకుంటాను. ఎర్రర్ ఏంటనేది అలర్ట్లో ఇలా పాస్ చేశారు. ఇప్పుడు దీన్ని సేవ్ చేసి ఇక్కడ ఇక్కడ ENP ఇలా పాస్ చేసాం కదా, దీన్ని ఈ ప్లేస్లో మనం ENP డేటాను పాస్ చేయాలి. ఇలా పాస్ చేసిన తర్వాత సేవ్ చేసి ఇప్పుడు ఒకసారి ఫామ్ సబ్మిట్ చేయడానికి అవుట్పుట్లోకి వచ్చి ఒకసారి రిఫ్రెష్ చేసి ఇక్కడి నుంచి ఎంప్లాయీ నేమ్ కింద ఇక్కడ భాస్కర్ ఎంప్లాయీ నేమ్ ఇచ్చి డిపార్ట్మెంట్ కింద అకౌంట్స్ యాడ్ ఎంప్లాయీ మీద క్లిక్ చేసినప్పుడు మనం ఏమీ అలర్ట్ ఏమి ఇవ్వలేదు, సక్సెస్ఫుల్గా సబ్మిట్ చేసినప్పుడు. ఇన్కేస్ ఇక్కడ ఎర్రర్ ఏమన్నా ఉంటే ఇక్కడ చూపించేది. ఒకసారి నెట్వర్క్స్లోకి వెళ్దాం. నెట్వర్క్స్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ చూడండి యాడ్ ఎంప్లాయీ స్టేటస్ 201 అంటే సక్సెస్ఫుల్గా మనం ఈ రికార్డ్ని పోస్ట్ చేసాం. ఇప్పుడు డేటాబేస్లోకి వచ్చి ఇక్కడ రిఫ్రెష్ చేస్తే ఈ కలెక్షన్స్ లోపల మనకి ఎంప్లాయీస్ కలెక్షన్స్లో ఇక్కడ చూడండి భాస్కర్ పేరుతో కూడా అకౌంట్ అనేది ఇప్పుడు యాడ్ అయ్యింది. సో ఇప్పుడు ఇక్కడ మనకు వస్తున్న ఆల్ ఎంప్లాయీస్ ఒక రౌట్ హిట్ చేస్తే ఇక్కడ చూడండి భాస్కర్ పేరుతో కూడా అకౌంట్ ఉంది. సో ఇప్పుడు మనం సక్సెస్ఫుల్గా ఈ ఫ్రంట్ ఎండ్ నుంచి అంటే ఈ ఫామ్ సబ్మిట్ చేసినప్పుడు బ్యాక్ ఎండ్కి ఈ డేటాబేస్లో రికార్డు యాడ్ చేయగలుగుతున్నాం. ఇప్పుడు ఈ కాంపోనెంట్స్ ఫోల్డర్లో ఇంకొక ఫైల్ తీసుకొని అంటే డేటాని గెట్ చేయడానికి ఇప్పుడు ఒక కాంపోనెంట్ క్రియేట్ చేస్తున్నాం. సో ఇక్కడ ఆల్ ఎంప్లాయీస్ పేరుతో ఒక JSX ఫైల్ తీసుకొని RAFC హిట్ చేసి ఒక కాంపోనెంట్ క్రియేట్ చేసి ఈ కాంపోనెంట్ లోపల ఫస్ట్ ఆఫ్ ఆల్
ఒక స్టేట్ తీసుకొని ఈ స్టేట్కి కాన్స్ట్ ఈఎన్పి రికార్డ్ పేరుతో ఈఎన్పి రికార్డ్స్ పేరుతో ఒక స్టేట్, సెటర్ ఫంక్షన్కి సెట్ ఈఎన్పి రికార్డ్స్ ఒక యూ స్టేట్ ఇంపోర్ట్ అయిన తర్వాత దీనికి ఒక ఎంటీ యారే పాస్ చేసి ఇప్పుడు ఒక హ్యాండ్లర్ ఫంక్షన్ తీసుకొని దీనికి కాన్స్ట్ ఎంప్లాయీ హ్యాండ్లర్ పేరుతో, ఎంప్లాయీ హ్యాండ్లర్ ఆల్రెడీ ఉందా ఏంటి, సరే ఈ ఎంప్లాయీ హ్యాండ్లర్ కాకుండా రికార్డ్ హ్యాండ్లర్ పేరుతో ఒక ఫంక్షన్ తీసుకొని ఇది ఒక అసింక్రనస్ ఫంక్షన్, యారో బాడీ ఇచ్చిన తర్వాత ఇక్కడ ఒక ప్రామిస్ తీసుకుంటున్నాను, ట్రై క్యాచ్ బ్లాక్ తీసుకొని ఈ ట్రై బ్లాక్ లోపల ఒక వేరియబుల్, ఈ వేరియబుల్కి రెస్పాన్స్ అని ఒక పేరు ఇచ్చి అవైట్ ద్వారా ఈ ఫెచ్ మెథడ్ యూజ్ చేస్తూ మన యూఆర్ఎల్ http://localhost:5000లో రన్ అవుతుంది బ్యాక్ ఎండ్. సో /API తర్వాత ఎండ్ పాయింట్ కింద ఆల్ -enp ఇలా రెస్పాన్స్ వేరియబుల్కి అసైన్ చేసిన తర్వాత ఈ యూఆర్ఎల్ నుంచి వస్తున్న ఫెచ్ మెథడ్ ద్వారా మనం ఫెచ్ చేసిన డేటా అనేది ఇప్పుడు ఇంకొక వేరియబుల్ తీసుకొని న్యూ రికార్డ్ లేదా న్యూ డేటా పేరుతో ఒక వేరియబుల్ తీసుకున్నాను. ఈ వేరియబుల్కి అవైట్ కీవర్డ్తో ఈ రెస్పాన్స్లో ఉన్న డేటాని జేసన్ ఫార్మాట్లోకి మార్చడానికి జేసన్ అంటే response.json అని ఇలా పాస్ చేసిన తర్వాత ఇప్పుడు మనకి డేటా అనేది కరెక్ట్గా వస్తుందా లేదో చెక్ చేయడానికి ఒకసారి కన్సోల్ చేస్తాను. సో console.log ఇక్కడ ఒక స్ట్రింగ్ తీసుకొని చెకింగ్ ఫర్ డేటా, ఇక్కడ న్యూ డేటాని ఇలా పాస్ చేసి ఇప్పుడు మనం రికార్డ్ హ్యాండ్లర్ అనే పేరుతో ఒక ఫంక్షన్ క్రియేట్ చేసాం. అయితే ఈ ఫంక్షన్ నుంచి వస్తున్న డేటాని చూడటానికి మనకు ఒక యూజ్ స్టేట్ కూడా అవసరం ఉంటుంది. సో యూజ్ ఎఫెక్ట్ కూడా అవసరం ఉంటుంది. సో యూజ్ ఎఫెక్ట్ లోపల ఈ రికార్డ్ హ్యాండ్లర్ ఫంక్షన్ని ఇలా కాల్ చేసాం. సో దట్ రీరెండరింగ్ జరగకుండా ఉండటం కోసం ఈ యూజ్ ఎఫెక్ట్ వాడుతున్నాం. యూజ్ ఎఫెక్ట్ ఇంపోర్ట్ చేసుకోవడం కూడా ఇంపార్టెంట్. సో యూజ్ ఎఫెక్ట్ని ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత యూజ్ ఎఫెక్ట్లో ఈ ఫంక్షన్ కాల్ చేసి ఇప్పుడు సేవ్ చేసిన తర్వాత మనం క్రియేట్ చేసిన ఈ ఆల్ ఎంప్లాయీస్ అనే ఈ కాంపోనెంట్ని మౌంట్ చేయడానికి app.jsx కాంపోనెంట్లోకి వచ్చి ఇక్కడ ఆల్ ఎంప్లాయీస్ ఈ కాంపోనెంట్ని ఆటో ఇంపోర్ట్ చేసి ఇలా మౌంట్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ app.jsx ఫైల్ని సేవ్ చేసి నెక్స్ట్ స్టెప్లో మనం ఇక్కడికి వస్తే రీఫ్రెష్ చేస్తాను ఒకసారి. కన్సోల్లో చూస్తే చూడండి చెకింగ్ ఫర్ డేటా అని చెప్పి మనకి ఇక్కడ 3 రికార్డ్స్ కనిపిస్తున్నాయి. ఈ రికార్డ్స్ అనేవి ఇక్కడి నుంచి ఈ 3 రికార్డులు ఏవైతే ఉన్నాయో అవే మనకి ఇక్కడ కన్సోల్లో కనిపిస్తున్నాయి. ఒకసారి మళ్ళీ రీఫ్రెష్ చేసినా సరే మనకి ఈ చెకింగ్ ఫర్ డేటా అనేది మనం ఇక్కడ డేటాని చెక్ చేస్తున్నాం అని చెప్పడానికి ఒక స్టేట్మెంట్ రాసాం. ఇక్కడ మనకి డైనమిక్గా వస్తున్నది న్యూ డేటా. ఈ న్యూ డేటాలో ఉన్న ఈ రికార్డ్స్ అన్నీ కూడా ఇక్కడ మనకి ఇలా కన్సోల్లో కనిపిస్తుంది. సో ఈ డేటాని ఇప్పుడు మనం ఫెచ్ చేసి చూపించడానికి ఇప్పుడు ఈ JSXలో ఈ స్టేట్ నుంచి మనం డేటాను ఫెచ్ చేయొచ్చు. దానికోసం ఇక్కడ ఈ సెటర్ ఫంక్షన్ ద్వారా ఈ స్టేట్ని అప్డేట్ చేస్తాం. కాబట్టి ఇక్కడ సెట్ ఎంప్లాయీ రికార్డ్స్కి మన డేటా అనేది న్యూ డేటాలో ఉంది. కాబట్టి ఈ సెట్ ఎంప్లాయీ రికార్డ్స్కి మనం పాస్ చేయాల్సింది న్యూ డేటా. ఇలా పాస్ చేసిన తర్వాత ఇన్ కేస్ ఏమైనా ఎర్రర్ ఉంటే ఎర్రర్ అనేది కన్సోల్ లాగ్ చేస్తూ ఇక్కడ ఈ ఎర్రర్ని ఇలా పాస్ చేశారు. ఇప్పుడు ఈ ఈఎన్పి రికార్డ్స్ అనే స్టేట్లో ఉన్న డేటాని ఫెచ్ చేయడానికి మ్యాప్ మెథడ్ యూస్ చేస్తాం. సో ఈ JSX లోపల ఇక్కడ ఒక కర్లీ బ్రేసెస్ తీసుకొని ఈఎన్పి రికార్డ్స్ ఈ స్టేట్ లోపల ఉన్న డేటాని మ్యాప్ మెథడ్ యూస్ చేస్తూ మ్యాప్ మెథడ్ అనేది కూడా ఒక కాల్బ్యాక్ ఫంక్షన్ని ఆర్గ్యుమెంట్గా తీసుకుంటుంది. సో ఒక ఫంక్షన్ ఆర్గ్యుమెంట్గా తీసుకుంటుంది, అదే కాల్బ్యాక్ ఫంక్షన్. కాబట్టి ఇక్కడ ఫంక్షన్ పాస్ చేసిన తర్వాత పారామీటర్ కింద ఇక్కడ ఈ లేదా ఐటమ్ అని ఒక పారామీటర్ పాస్ చేసి ఇక్కడ రిటర్న్ కీవర్డ్ లోపల పారాంథసిస్ లోపల ఒక డివ్ తీసుకుంటున్నాను. ఈ డివ్కి ఒక పేరు పెట్టడానికి రికార్డ్
సెక్షన్ పేరుతో ఒక డివ్ తీసుకొని ఈ డివ్ లోపల మనకి ఉన్న ప్రాపర్టీస్ ఒకటి h1 ట్యాగ్లో చూపిస్తాను. h1 ట్యాగ్ తీసుకొని h1 ట్యాగ్ లోపల ఐటమ్ అనే ఈ కలెక్షన్ లోపల అంటే ఐటమ్ ఆబ్జెక్ట్ లోపల మన ప్రాపర్టీ enp నేమ్ దీని ఇలా పాస్ చేశాను. ఫస్ట్ ఇది వస్తుందో లేదో ఒకసారి చెక్ చేద్దాం. సో సేవ్ చేసి ఒకసారి అవుట్పుట్లోకి వస్తే ఒకసారి రిఫ్రెష్ చేద్దాం. చూడండి, సురేష్, హరీష్, భాస్కర్ ఇలా మనకి ఇక్కడ ఏవైతే రికార్డ్స్ ఉన్నాయో చూడండి, ఎంప్లాయీ నేమ్ సురేష్, ఎంప్లాయీ నేమ్ హరీష్, ఎంప్లాయీ నేమ్ భాస్కర్ ఇక్కడ మనకి ఇలాగా కనిపిస్తున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను కార్తీక్ పేరుతో ఇంకొక ఎంప్లాయీ నేమ్ యాడ్ చేసి ఎంప్లాయీ సెక్షన్ ఎంప్లాయీ డిపార్ట్మెంట్కి ఫైనాన్స్ అని ఒక డిపార్ట్మెంట్ ఇచ్చి యాడ్ ఎంప్లాయీ మీద సబ్మిట్ చేసిన తర్వాత ఒకసారి రిఫ్రెష్ చేస్తే ఇక్కడ చూడండి కార్తీక్ కూడా యాడ్ అయ్యింది. సో ఇప్పుడు మనం సక్సెస్ఫుల్గా మనం రియాక్ట్ అప్లికేషన్ బిల్డ్ చేసాం. అలాగే బ్యాక్ ఎండ్ నుంచి మనం మోడల్ కంట్రోలర్ అండ్ రౌట్స్ ద్వారా డేటాని యాడ్ చేస్తున్నాం. ఆ యాడ్ చేసిన డేటాని గెట్ కూడా చేస్తున్నాం. సో ఇప్పుడు బ్యాక్ ఎండ్ అండ్ ఫ్రంట్ ఎండ్ రెండు కూడా మనకి కంప్లీట్ అయింది. సో ఇప్పుడు ఈ అప్లికేషన్ని మనం డాకరైజ్ చేయొచ్చు. సో దానికోసం చూడండి, మనకున్న పాయింట్స్లో ఈ పార్ట్స్ అన్నీ కంప్లీట్ చేసాం. అంటే నోడ్ సెటప్, మాంగోడిబి కనెక్షను, ఏపీఎస్ బిల్డ్ చేయటం అండ్ రియాక్ట్ యాప్ ఇవన్నీ కంప్లీట్ అయినాయి. ఇప్పుడు ఈ డాకర్ ఫైల్స్ క్రియేట్ చేయాలి. అంటే మనం ఇండివిజువల్గా ఫ్రంట్ ఎండ్కి బ్యాక్ ఎండ్కి ఈ డాకర్ ఫైల్స్ క్రియేట్ చేసి ఈ రెండింటిని కలిపి డాకర్ కంపోజ్లో ఒక YAML ఫైల్ లోపల మనం ఈ రెండు కంటైనర్స్ని కలిపి రన్ చేయొచ్చు. సో దానికోసం ఈ ప్రాజెక్ట్ ఫోల్డర్లోకి వచ్చి ఇక్కడ నాకున్న ఈ రెండు VS కోడ్లు ఏవైతే రన్ అవుతున్నాయో అవి క్లోజ్ చేసేసి ఇప్పుడు ఒకసారి ఈ ప్రాజెక్ట్ ఫోల్డర్ లోపల ఇక్కడ ఈ విజువల్ స్టూడియో కోడ్ ఓపెన్ చేస్తున్నాను. ఎందుకంటే రెండు కలిపి ఒకే ప్రాజెక్ట్లో ఉంటే మనం డాకర్ కంపోజ్ రాసేటప్పుడు ఈజీగా ఉంటుంది. సో ఇక్కడ ఈ మర్న్ డాకర్ ఇమేజ్ అనేది మన ప్రాజెక్ట్ ఫోల్డర్. ఈ ప్రాజెక్ట్ ఫోల్డర్ లోపల 2 ఫోల్డర్స్ ఉన్నాయి. ఒకటి బ్యాక్ ఎండ్ పేరుతో, ఈ బ్యాక్ ఎండ్ ఫోల్డర్ లోపల మనకి నోడ్ జేఎస్ రన్ అవుతుంది, అంటే నోడ్ అప్లికేషన్ రన్ అవుతుంది. అంటే మనం నోడ్ అప్లికేషన్ డెవలప్ చేసిన కోడ్ అంతా ఈ బ్యాక్ ఎండ్లో ఉంది. అలాగే ఫ్రంట్ ఎండ్ లోపల రియాక్ట్ ఉంది. సో ఇప్పుడు మనం ఇండివిజువల్గా ఏ ప్రాజెక్ట్ ఫోల్డర్లో ఆ ప్రాజెక్ట్కి సంబంధించి డాకర్ ఫైల్ క్రియేట్ చేయడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్యాక్ ఎండ్లో ఒక ఫైల్ తీసుకొని డాకర్ ఫైల్ ఈ పేరుతో బ్యాక్ ఎండ్ ఫోల్డర్ లోపల ఒక ఫైల్ డాకర్ ఫైల్, అలాగే ఒక డాకర్ ఫైల్ ఓకే. అండ్ ఫ్రంట్ ఎండ్కి కూడా ఒక ఫైల్ తీసుకొని దీనికి కూడా డాకర్ ఫైల్. ఇలాగా బ్యాక్ ఎండ్ అండ్ ఫ్రంట్ ఎండ్కి సంబంధించి 2 డాకర్ ఫైల్స్ క్రియేట్ చేశాను. అలాగే ఈ డాకర్ ఫైల్స్ లోపల మనం రాయాల్సిన కోడ్ కావాలి అనుకుంటే ఇక్కడ మనం బ్రౌజర్లోకి వచ్చి మర్న్ యాప్ డాకరైజేషన్ ఇలా సెర్చ్ చేస్తే ఇక్కడ మనకి మర్న్ యాప్ని ఎలా డాకరైజ్ చేయాలి అనేది ఇక్కడ నుంచి మనం ఇక్కడ చూడండి మీడియం అనే ఈ లింక్ ఉంది కదా, ఈ లింక్ మీద మనం క్లిక్ చేసినప్పుడు ఏ స్టెప్స్ ఫాలో అవ్వాలి అంటే డాకర్ ఫైల్ లోపల మనం రాయాల్సిన కోడ్ ఏంటి అనేది ఇక్కడ ఎగ్జాంపుల్ కింద ఉంటుంది. వీటిని ఫాలో అవుతూ కూడా మనం డాకర్ ఫైల్స్ అండ్ డాకర్ కంపోజ్ కూడా క్రియేట్ చేయొచ్చు. చూడండి మర్న్ ఈ యాప్ని ఎలా డాకరైజ్ చేయాలి అనేది ఇక్కడ చూడండి. రియాక్ట్కి సంబంధించి ఈ డాకర్ ఫైల్ లోపల రాయాల్సిన కోడ్ ఇది. అలాగే బ్యాక్ ఎండ్కి సంబంధించి అంటే ఈ డాకర్ ఫైల్ లోపల బ్యాక్ ఎండ్కి సంబంధించి రాయాల్సిన కోడ్ ఇది. అలాగే ఈ డాకర్ కంపోజ్కి ఏ కోడ్ రాయాలి ఇక్కడ చూడండి, డాకర్ కంపోజ్ .yml ఫైల్ లోపల మనం డిఫరెంట్ కంటైనర్స్ రన్ అవ్వడానికి కావాల్సిన స్క్రిప్ట్స్ ఎలా రాస్తాం అనేది కూడా ఇక్కడ ఉంటుంది. అలాగే వాల్యూమ్స్ అండ్ నెట్వర్క్స్ ఇవన్నీ కూడా ఈ కోడ్ ద్వారా మనం ఎగ్జాంపుల్గా తీసుకొని మనకి కావాల్సిన చేంజెస్ చేస్తూ ఈ డాకర్ కంపోజ్లో రాయొచ్చు. సో ఇప్పుడు మనం ఇది ఇంప్లిమెంట్ చేయడానికి మన ప్రాజెక్ట్లోకి వచ్చి ముందు బ్యాక్ ఎండ్తో మొదలు పెడదాం. అంటే బ్యాక్ ఎండ్లో ఉన్న ఈ డాకర్ ఫైల్ లోపల రాయాల్సిన కోడ్ నేను ఆల్రెడీ లాస్ట్ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో అదే ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తున్నాం. ఫస్ట్ మనకి బేస్ ఇమేజ్ అనేది ఫ్రమ్ నోడ్ ఇక్కడ 18 - ఆల్పైన్ యూస్ చేస్తున్నాను. ఇది ఆల్పైన్ లైట్ వెయిట్.
తర్వాత మనం వర్క్ డైరెక్టరీకి /app తర్వాత కాపీ చేస్తున్నది package.json నుంచి package*.json తర్వాత /. అలాగే రన్ చేయాల్సిన కమాండ్ npm install తర్వాత రెస్ట్ ఆఫ్ ద కోడ్ అంతా ఈ బ్యాకెండ్లోకి కాపీ అవడానికి /space ఎంటర్ హిట్ చేసిన తర్వాత ఎక్స్పోజ్ చేస్తున్న కమాండ్ ఎక్స్పోజ్కి 5000 అనేది మన లోకల్ హోస్ట్ పోర్ట్ నెంబర్. తర్వాత మనం హిట్ చేస్తున్న కమాండ్ cmd, ఇక్కడ ఫస్ట్ ఎలిమెంట్ అనేది npm అండ్ సెకండ్ ఎలిమెంట్ అనేది స్టార్ట్. ఇలా పాస్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ ఫైల్ సేవ్ చేసి నెక్స్ట్ స్టెప్లో మనకి ఈ ఫ్రంట్ ఎండ్ లోపల ఉన్న ఈ డాకర్ ఫైల్, ఈ ఫైల్లోకి వచ్చి ఇప్పుడు ఈ ఫ్రంట్ ఎండ్ డాకర్ ఫైల్ లోపల మనం 2 స్టేజెస్ క్రియేట్ చేస్తాం. అది ఎందుకు అనేది నేను మళ్ళీ చెప్తాను. ఒకసారి మనం కోడ్ రాసిన తర్వాత ఇక్కడ nginx కూడా వాడతాం. ఆ nginx ఎందుకు వాడతాం, అసలు మనకున్న స్టేజెస్ ఏంటి. ఫస్ట్ స్టేజ్లో మనం బిల్డ్ స్టేజ్ అని పేరు పెడతాం. సెకండ్ స్టేజ్లో మనకు ఉపయోగపడేది ప్రొడక్షన్ కోసం nginx సర్వర్, అది కూడా యూజ్ చేస్తాం. అది ఇప్పుడు నేను చెప్తాను కోడ్ రాసిన తర్వాత. ఫస్ట్ స్టేజ్కి ఇక్కడ బేస్ ఇమేజ్ ఫ్రమ్ node 18 alpine, దీనికి పేరు కూడా పెట్టుకోవచ్చు యాజ్ అని, దీనికి బిల్డ్ అని ఒక పేరు ఇచ్చాను. తర్వాత వర్క్ డైరెక్టరీ, ఈ వర్క్ డైరెక్టరీకి మనకి /app కొంచెం జూమ్ చేసి ఇప్పుడు మనం కాపీ చేస్తున్నది package.json నుంచి. సో కాపీ package*.json తర్వాత /. ఇప్పుడు మనం రన్ కమాండ్కి పాస్ చేయాల్సింది npm install, ఎందుకంటే మనం బిల్డ్ చేయకముందు మనకి నోడ్ మాడ్యూల్స్ అన్నీ కావాలి కాబట్టి ఇక్కడ రన్కి npm install పాస్ చేసిన తర్వాత ఇప్పుడు కాపీకి /space తర్వాత ఇంకొకసారి మనం రన్ కమాండ్కి ఇప్పుడు మనం పాస్ చేయాల్సింది npm run build. ఇది బిల్డ్ అయిన తర్వాత మనకి ఒక డిస్ట్ ఫోల్డర్ క్రియేట్ అవుతుంది. సో దానికోసం npm run build అనే కమాండ్ పాస్ చేసిన తర్వాత ఇప్పుడు సెకండ్ స్టేజ్, ఇక్కడ కామెంట్ తీసుకొని స్టేజ్ 2. ఈ స్టేజ్ 2 ఏంటంటే ఇక్కడ చూడండి, మనం ఈ ఫ్రంట్ ఎండ్ అప్లికేషన్ బిల్డ్ చేసినప్పుడు డెవలప్ చేసి ఇక్కడ బిల్డ్ చేసాం. ఈ బిల్డ్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే ఎప్పుడైతే మనం ఫ్రంట్ ఎండ్లో అప్లికేషన్ డెవలప్ చేసేసి ఆ డెవలప్ చేసిన తర్వాత npm run build అనే కమాండ్ హిట్ చేసినప్పుడు మనం వీట్ యూజ్ చేస్తున్నాం కాబట్టి ఈ ఫ్రంట్ ఎండ్ ఫోల్డర్ లోపల మనకి డిస్ట్ పేరుతో ఒక ఫోల్డర్ క్రియేట్ అవుతుంది. ఆ ఫోల్డర్ లోపల మనం డిప్లాయ్ చేయడానికి అనుకూలంగా ఉండే ఫైల్స్ అంటే HTML, CSS, జావాస్క్రిప్ట్ ఫైల్స్ ఇండివిజువల్గా ఈ డిస్ట్ ఫోల్డర్ అనే ఫోల్డర్ లోపల క్రియేట్ అవుతాయి ఎప్పుడు మనం npm run build అనే కమాండ్ హిట్ చేసినప్పుడు. ఎప్పుడైతే ఈ బిల్డ్ ఫైల్స్ మనకి ప్రొవైడ్ అవుతాయో ఈ స్టేజ్ 1 నుంచి, స్టేజ్ 2లో ఇక్కడ చూడండి, మనం లోకల్గా డెవలప్ చేసి అప్లికేషన్ రన్ చేయడానికి లోకల్ హోస్ట్లో కూడా 5173 అని 5174 అని ఇలాంటి పోర్ట్ నెంబర్స్లో మనం లోకల్గా రన్ చేయొచ్చు ఈ రియాక్ట్ అప్లికేషన్. అదే ప్రొడక్షన్ లెవెల్లో మనకి ఒక డెడికేటెడ్ సర్వర్ అంటే nginx లాంటి సర్వర్స్ కావాలి. ఈ వెబ్ సర్వర్స్ ఏం చేస్తే మన అప్లికేషన్ ఎఫిషియెంట్గా రన్ అవ్వడానికి బాగా ఉపయోగపడతాయి. సో ఇప్పుడు స్టేజ్ 2లో మనకి ఒక బేస్ ఇమేజ్ కావాలి, అది nginx. సో ఇక్కడ ఫ్రమ్ nginx :alpine. నెక్స్ట్ స్టెప్లో మనం కాపీ చేస్తున్నాం. ఏం కాపీ చేస్తున్నాం అనేది ఫ్రంట్ ఎండ్ లోపల ఉన్న ఈ ఫేస్ 1 అంటే స్టేజ్ 1. ఈ స్టేజ్ 1లో మనం ఏదైతే బిల్డ్ చేసామో దాన్ని ఇక్కడ కాపీ చేస్తున్నాం. ఇక్కడ --- ఇక్కడ -- వాడినప్పుడు = వాడచ్చు, లేదు అంటే ఇక్కడ --- వాడము అన్నప్పుడు ఫ్రమ్ : వాడచ్చు. ఓకే, సో ఇక్కడ నేను --- యూజ్ చేస్తున్నాను. : బదులు = ఇచ్చి ఇక్కడ బిల్డ్
ఇక్కడ బిల్డ్ అయినవి ఎక్కడ ఉన్నాయి, మనకి యాప్ ఫోల్డర్ లోపల డిస్ట్ అనే ఫోల్డర్లో ఉంటాయి. ఎందుకు అంటే మనం వీట్ యూస్ చేసి రియాక్ట్ ఇన్స్టాల్ చేసాం కాబట్టి ఈ వీట్ యూస్ చేసినప్పుడు ఈ npm రన్ బిల్డ్ కమాండ్ హిట్ చేస్తే మన ప్రాజెక్ట్ లోపల అంటే మన రియాక్ట్ ప్రాజెక్ట్ లోపల డిస్ట్ పేరుతో ఫోల్డర్ క్రియేట్ అవుతుంది. ఇలా క్రియేట్ అయిన ఈ ఫోల్డర్ నుంచి మనం కాపీ చేస్తున్నది ఎందులోకి, ఇంజినెక్స్ లోపల డిఫాల్ట్గా ఉండే ఫోల్డర్ స్ట్రక్చర్ user/share/nginx/html. ఇది ఇంజినెక్స్ తాలూకా డిఫాల్ట్ ఫోల్డర్ స్ట్రక్చర్. ఈ ఫోల్డర్లోకి కాపీ చేసిన తర్వాత ఇప్పుడు మనం ఎక్స్పోజ్ చేస్తున్న పోర్ట్ నెంబర్ 5173. ఎందుకంటే ఇక్కడ మనం ఎప్పుడైతే రన్ చేస్తామో 5173లో అప్లికేషన్ రన్ అవుతుంది. దాన్ని మనం పోర్ట్ మ్యాపింగ్ చేసుకోవచ్చు మనం రన్ చేసేటప్పుడు. అయితే బై డిఫాల్ట్ ఇంజినెక్స్ తాలూకా పోర్ట్ నెంబర్ 80. చూద్దాం, మనం కంపోజ్ కూడా కంప్లీట్ చేసిన తర్వాత ఈ ఇమేజ్ బిల్డ్ చేసి రన్ చేసేటప్పుడు మనం పోర్ట్ మ్యాపింగ్ కూడా చేసి ఈ 5173 ప్లేస్లో కావాల్సిన పోర్ట్ నెంబర్ ఇచ్చి కూడా రన్ చేయొచ్చు. సో ఇక్కడ ఫైనల్గా అప్లికేషన్ రన్ చేయడానికి కావాల్సిన కమాండ్స్, ఇక్కడ phase 2లో ఇంజినెక్స్ వాడుతున్నాం కాబట్టి ఫస్ట్ ఎలిమెంట్ యారే లోపల ఇంజినెక్స్, తర్వాత గ్లోబల్ అంటే -g, తర్వాత డీమన్ ఆఫ్, ఇక్కడ డీమన్ ఆఫ్ ఇలా పాస్ చేసిన తర్వాత ఈ డీమన్ ఆఫ్ అనేది కలిపి రాయకూడదు, డీమన్ స్పేస్ ఆఫ్, అలాగే ఈ సెమీకోలన్ కూడా ఇవ్వటం ఇంపార్టెంట్. ఇప్పుడు మనం ఫ్రంట్ ఎండ్కి సంబంధించి డాకర్ ఫైల్ క్రియేట్ చేసి ఒక 2 స్టేజెస్ కూడా డిఫైన్ చేసాం. ఇప్పుడు దీన్ని సేవ్ చేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్లో మనకి కావాల్సింది డాకర్ కంపోజ్. అంటే డాకర్ కంపోజ్ అనే YAML ఫైల్ క్రియేట్ చేయాలి. అది కూడా ఎక్కడ క్రియేట్ చేయాలి, ఇక్కడ చూడండి మన ప్రాజెక్ట్ ఫోల్డర్ మర్న్ డాకర్ ఇమేజ్ పేరుతో మనకు ప్రాజెక్ట్ ఫోల్డర్ ఉంది. ఈ ఫోల్డర్ లోపల 2 ఫోల్డర్స్ ఉన్నాయి, ఒకటి బ్యాక్ ఎండ్ పేరుతో ఇంకొకటి ఫ్రంట్ ఎండ్ పేరుతో. రెండిట్లోని కూడా 2 అప్లికేషన్స్ రన్ అవుతున్నాయి, ఒకటి ఫ్రంట్ ఎండ్ ఇంకొకటి బ్యాక్ ఎండ్. అయితే ఇక్కడ ఏదైతే మనం డాకర్ కంపోజ్ అనే ఫైల్ క్రియేట్ చేస్తామో ఆ డాకర్ కంపోజ్ లోపలే ఈ 2 కంటైనర్స్ రన్ అవడానికి కావాల్సిన కోడ్ లేదా స్క్రిప్ట్ అంతా కూడా ఈ YAML ఫైల్లో రాస్తాం. సో దానికోసం మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, మనం క్రియేట్ చేయబోయే ఫైల్ అనేది రూట్ ఫోల్డర్ లోపల ఉండాలి. అంటే మన రూట్ ఫోల్డర్ మర్న్ డాకర్ ఇమేజ్ అనేది మన రూట్ ఫోల్డర్. ఈ ఫోల్డర్ లోపల ఇమేజ్ ఫైల్ క్రియేట్ చేసి ఈ ఫైల్కి మనం పెట్టాల్సిన పేరు docker-compose.yml. సారీ, ఈ డాకర్ కంపోజ్ అనేది పేరు ఇలాగే ఉండాలి, కానీ ఈ డాకర్కి క్యాపిటల్ లెటర్ ఉండకూడదు, స్టార్టింగ్ లెటర్ అనేది స్మాల్ లెటర్ ఉండాలి. ఈ docker-compose.yml. అలాగే ఈ డాకర్ కంపోజ్ ఫైల్లో మనం ఈ సర్వీసెస్ అంటే ఇక్కడ చూడండి మనకి బ్యాక్ ఎండ్, ఫ్రంట్ ఎండ్, అలాగే MongoDB ఈ మూడింటిని కూడా సర్వీసెస్ కింద మనం ఇక్కడ మెన్షన్ చేస్తాం. అంటే ఇక్కడ డాక్యుమెంటేషన్లో చూడండి, ఈ డాక్యుమెంటేషన్లో ఈ డాకర్ కంపోజ్ ఫైల్ ఉంది కదా, ఈ ఫైల్ లోపల చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ వర్జన్ మెన్షన్ చేస్తాం, తర్వాత సర్వీసెస్. ఇక్కడ మనకున్న సర్వీసెస్లో ఫస్ట్ సర్వీస్ అనేది బ్యాక్ ఎండ్, తర్వాత ఫ్రంట్ ఎండ్ ఉంది. ఆర్డర్ ఎలాగైనా రాయొచ్చు, ప్రాబ్లం లేదు, కాకపోతే దేని మీద ఏది డిపెండ్ అవుతుంది అనేది మనం ఇక్కడ రాస్తాం. సో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఈ వర్జన్ కాపీ చేస్తాను, వర్జన్ 3.7 అని ఉంది. ఇక్కడికి వచ్చి దీన్ని పేస్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్లో మనకి సర్వీసెస్ అవసరం ఉంటుంది. సర్వీసెస్లో మనం ఈ బిల్డ్ మెన్షన్ చేయాలి, ఈ బిల్డ్కి ఏ ఫోల్డర్తో మ్యాప్ చేయాలనేది ఇక్కడ మెన్షన్ చేస్తాం. అలాగే మన దగ్గర ఇమేజ్ లేదు, ఇమేజ్ అవసరం లేదు, అలాగే కమాండ్స్ కూడా అవసరం లేదు. అయితే పోర్ట్ మెన్షన్ చేయాలి, వాల్యూమ్స్ అనేవి కూడా మనం లాస్ట్లో మెన్షన్ చేయొచ్చు. అయితే డిపెండ్స్ అనేది కూడా అవసరమే. సో పోర్ట్స్, డిపెండ్స్, బిల్డ్ అండ్ మనం కావాల్సిన పేరు పెట్టుకోవచ్చు. సో ఇప్పుడు సర్వీసెస్ అనేవి డిఫైన్ చేయడానికి ఇక్కడికి వచ్చి ఫస్ట్ ఆఫ్ ఆల్ సర్వీసెస్, ఈ సర్వీసెస్కి మనం ఇండెంటేషన్ ఇంపార్టెంట్. ఇక్కడ చూడండి, ఇక్కడ 1 ట్యాబ్ స్పేస్ హిట్ చేస్తే ఇక్కడ ఫ్రంట్ ఎండ్ అని దీనికి ఈ సర్వీస్కి నేను ఇస్తున్న పేరు ఫ్రంట్ ఎండ్. ఇక్కడ చూడండి, ఎప్పుడైతే నేను ఇక్కడ ఇండెంటేషన్ యూజ్ చేశానో ఇక్కడ ప్రాంప్ట్స్ కూడా వస్తున్నాయి మనకి, రన్ ఆల్ సర్వీసెస్ పేరుతో. ఈ సర్వీసెస్ లోపల ఈ రన్ సర్వీస్కి నేను పెట్టిన పేరు ఫ్రంట్ ఎండ్. ఈ ఫ్రంట్ ఎండ్ లోపల ఇప్పుడు నెక్స్ట్ కమాండ్ మళ్ళీ ఇండెంటేషన్తో బిల్డ్ కమాండ్. ఈ బిల్డ్ కమాండ్కి నేను ఇస్తున్నది
పాత్ అనేది చూడండి, పాత్ అనేది నాకు ప్రాంప్ట్ ఇస్తుంది కదా. ఈ పాత్ ఏంటి, ఇక్కడ ఫ్రంట్ ఎండ్, ఈ ఫ్రంట్ ఎండ్ పేరుతో నాకు ఒక ప్రాజెక్ట్ ఫోల్డర్ ఉంది, ఇందులో రియాక్ట్ ఉంది. కాబట్టి ఇక్కడ నేను ఇవ్వాల్సింది ./front end. ఇలా ఇచ్చిన తర్వాత నెక్స్ట్, ఇప్పుడు ఇండెంటేషన్ అవసరం లేదు, ఫ్రంట్ ఎండ్ లోపలే మనకి ఇవన్నీ వస్తున్నాయి. సో సెకండ్ వన్ కంటైనర్ నేమ్. ఈ కంటైనర్ నేమ్కి నేను ఏ పేరన్నా పెట్టచ్చు మనం. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రంట్ ఎండ్ సర్వీస్ అని ఒక పేరు ఇచ్చారు. తర్వాత పోర్ట్స్, మన ఫ్రంట్ ఎండ్ పోర్ట్ 5173ని దేంతో మ్యాప్ చేస్తున్నాం, ఇక్కడ మ్యాప్ చేస్తున్నది 80తో, ఎందుకంటే ఇంజిన్-X అనేది బై డిఫాల్ట్ 80 పోర్ట్ నెంబర్తో 80 పోర్ట్ నెంబర్లో రన్ అవుతుంది. కాబట్టి 5173ని 80తో మ్యాప్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇది దేని మీద డిపెండ్ అవుతుంది అనేది ఇక్కడ ఇంపార్టెంట్, ఎందుకంటే ఈ ఫ్రంట్ ఎండ్కి వచ్చేదంతా కూడా డేటా బ్యాక్ ఎండ్ నుంచి. కాబట్టి ఇక్కడ డిపెండ్స్ ఆన్కి మనం రాయాల్సింది ఈ సర్వీస్ నేమ్ బ్యాక్ ఎండ్. అంటే నేను ఈ బ్యాక్ ఎండ్ అనేది ఈ సర్వీస్ నేమ్ ఇంకొకటి పెట్టబోతున్నాను, డిపెండ్స్ ఆన్ బ్యాక్ ఎండ్ అని రాసిన తర్వాత నెక్స్ట్ స్టెప్లో మళ్ళీ ఇక్కడ ఇండెంటేషన్ తీసుకొని ఇంకొక సర్వీస్కి నేను బ్యాక్ ఎండ్ అని ఒక పేరు పెడుతున్నాను. చూడండి, రన్ సర్వీస్కి దీనికి నేను పెడుతున్న పేరు బ్యాక్ ఎండ్. తర్వాత కాలన్ ఇచ్చి మళ్ళీ ఇండెంటేషన్ తీసుకొని దీనికి కూడా బిల్డ్ కమాండ్కి ఈ పాత్ అనేది ./back end. చూడండి, బ్యాక్ ఎండ్ పేరుతోనే నా Node.js అప్లికేషన్ అనేది ఉంది. కాబట్టి ఈ బ్యాక్ ఎండ్ పాత్ ఇచ్చిన తర్వాత దీనికి కూడా కంటైనర్ నేమ్, దీనికి నేను పెడుతున్న పేరు బ్యాక్ ఎండ్ సర్వీస్, backend_service. తర్వాత పోర్ట్స్, మళ్ళీ పోర్ట్స్కి ఇక్కడ నేను డిఫైన్ చేసిన పోర్ట్ 5000, ఇది 5000లోనే రన్ అవుతుంది. కాబట్టి పోర్ట్ మ్యాపింగ్ 5000 ఇచ్చిన తర్వాత నెక్స్ట్ ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్. చూడండి, ఎన్విరాన్మెంట్కి మన ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ ఎందులో ఉన్నాయి, .env ఫైల్లో ఉన్నాయి. ఈ .env ఫైల్లో ఇది ఎందులో ఉంది, బ్యాక్ ఎండ్ అనే ఫోల్డర్లో ఉంది. కాబట్టి ఇక్కడ నేను పాస్ చేయాల్సింది ఈ డాకర్ కంపోజ్ ఫైల్లో ఇక్కడ -mongo URI అనేది నేను నా .env ఫైల్లో ఈ వేరియబుల్కి ఇచ్చిన పేరు. సో దీనికి mongodb :mongo:27017. ఇది స్టాండర్డే. ఇప్పుడు ఇది మనం ఏదైతే పాస్ చేస్తామో ఇది స్టాండర్డే, ఇందులో ఏం మార్పు ఉండదు. కాకపోతే దీనికి మనం ఏ పేరు పెడుతున్నాం అనేది / ఇచ్చిన తర్వాత దీనికి నేను పెడుతున్న పేరు mern_db. ఇది ఏ పేరన్నా పెట్టచ్చు, ప్రాబ్లం లేదు. ఇక్కడ ఎండ్ పాయింట్ కింద, అంటే ఇక్కడ మనం ఏదైతే స్లాష్ తర్వాత ఇస్తున్నామో ఇది ఏ పేరన్నా పెట్టచ్చు, అయితే ఇది స్టాండర్డ్. అయితే ఇక్కడ .env ఫైల్లో ఏదైతే వేరియబుల్ డిఫైన్ చేసామో ఇక్కడ చూడండి, బ్యాక్ ఎండ్ ఫోల్డర్ లోపల .env ఫైల్లో ఈ వేరియబుల్ ఏదైతే డిఫైన్ చేసామో అది ఇక్కడ మన డాకర్ కంపోజ్ ఫైల్లో ఈ ఎన్విరాన్మెంట్ వేరియబుల్కి పాస్ చేస్తున్నప్పుడు ఇది మ్యాచ్ అవ్వాలి. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్లో ఇది దేని మీద డిపెండ్ అవుతుంది అనేది, ఇక్కడ డిపెండ్ అవుతున్నది మాంగో మీద. సో ఇక్కడ మాంగో అని పాస్ చేసిన తర్వాత ఇప్పుడు నెక్స్ట్ ఇంకొక సర్వీస్ ఉన్నది మనకి, థర్డ్ సర్వీస్ DB. అంటే ఈ మాంగో అనేది ఏదైతే పేరు ఇచ్చానో ఈ పేరుతోనే నేను ఇంకొక సర్వీస్ క్రియేట్ చేయబోతున్నాను. సో దానికి ఇక్కడ మాంగో పేరుతో ఒక సర్వీస్ తీసుకొని ఈ సర్వీస్కి ఇక్కడ ఏదో ఇష్యూ ఉంది, ఇండెంటేషన్ కరెక్ట్గా రాయలేదు నేను, అందుకని రన్ సర్వీస్ అని రాలేదు. ఇప్పుడు చూడండి, నేను ఇండెంటేషన్ కరెక్ట్గా రాశాను కాబట్టి ఇక్కడ రన్ సర్వీస్ అని వచ్చింది. ఈ సర్వీస్కి నేను పెట్టిన పేరు మాంగో. ఈ మాంగో లోపల ఇండెంటేషన్ అప్లై చేస్తూ మళ్ళీ ఈ ఇమేజ్కి మాంగో 6.0, ఇక్కడ మాంగో 6.0 వర్జన్ అనేది ఈ ఇమేజ్ తాలూకా వర్జన్ అనుకోండి, ఏదైనా అనుకోండి, ఇదైతే స్టాండర్డే. నెక్స్ట్ స్టెప్లో కంటైనర్ నేమ్, దీనికి ఏ కంటైనర్ పేరు ఇస్తున్నాం అనేది, ఏ పేరు పెడుతున్నాం అనేది మన ఇష్టం. సో దీనికి mongo_db అని ఒక పేరు ఇస్తున్నాను. నెక్స్ట్ స్టెప్లో పోర్ట్స్ కావాలి. ఈ పోర్ట్స్ అనేవి ఇక్కడ చూడండి 27017, ఇది మనకి 27017ని దేంతో మ్యాప్ చేస్తున్నాం, సేమ్ 27017. ఇలా మ్యాప్ అయిన తర్వాత నెక్స్ట్ స్టెప్లో ఇక్కడ ఇంపార్టెంట్, ఇది వాల్యూమ్స్. ఈ వాల్యూమ్స్ అనేది ఇంపార్టెంట్ ఎందుకంటే మనం చూడండి కంటైనర్స్ క్రియేట్ చేస్తున్నాం, ఆ కంటైనర్స్ డిస్ట్రాయ్ అయినా లేదా కంటైనర్స్ డిలీట్ అయిపోయినా సరే మన డేటా అనేది పోకుండా మనం డిఫైన్ చేసిన లొకేషన్స్లో స్టోర్ అవడానికి ఉపయోగపడేది ఈ వాల్యూమ్స్. సో ఇప్పుడు నెక్స్ట్ స్టెప్లో
ఇండెంటేషన్ ప్రకారం వాల్యూమ్స్కి దీనికి మనం పెడుతున్న పేరు, అంటే ఈ వాల్యూమ్స్కి మనం పెడుతున్న పేరు ఫర్ ఎగ్జాంపుల్ mongo_data పేరుతో ఒక వాల్యూమ్ క్రియేట్ చేసి దీనికి లొకేషన్ అనేది ఇక్కడ డేటా అంటే డేటా అనే ఫోల్డర్ లోపల db అనే ఒక ఫైల్ క్రియేట్ చేయమని ఈ వాల్యూమ్స్ ద్వారా డిఫైన్ చేసి, ఇప్పుడు నెక్స్ట్ సర్వీస్, ఇప్పుడు మన సర్వీసెస్ అయితే అయిపోయినాయి. మనం 3 రకాల సర్వీసెస్ ఉన్నాయి. ఈ సర్వీసెస్ లోపల ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్ అండ్ మాంగో పేరుతో 3 సర్వీసెస్ ఉన్నాయి. ఇప్పుడు ఈ మొత్తం అప్లికేషన్కి సంబంధించి వాల్యూమ్స్, ఇక్కడ ఇండెంటేషన్ వాల్యూమ్స్లో ఈ వాల్యూమ్స్ లోపల ఇండెంటేషన్ ద్వారా మనం ఏ పేరు పెట్టాం, MongoDB. సో దీన్ని ఇక్కడ పాస్ చేస్తాం. సో మాంగో డేటా. అలాగే ఈ MongoDBకి మనం పేరు పెట్టాం కదా, ఈ వాల్యూమ్స్లో పాస్ చేసాం కదా, దీనికి ఇక్కడ కాలన్ ఇవ్వటం కూడా ఇంపార్టెంట్. ఇక్కడ చూడండి, కాలన్ ఇచ్చిన తర్వాత దీని కలర్ కూడా మారింది. సో ఇది మన డాకర్ కంపోజ్ ఫైల్. ఈ ఫైల్ లోపల వర్జన్ రాసాం, సర్వీసెస్ రాసాం, అలాగే వాల్యూమ్స్ కూడా క్రియేట్ చేసాం. ఇప్పుడు ఈ డాకర్ కంపోజ్ ఫైల్ సేవ్ చేసిన తర్వాత ఇప్పుడు నెక్స్ట్ స్టెప్లో మనం డాకర్ ఇగ్నోర్ ఫైల్స్ క్రియేట్ చేయాలి. అంటే ఏ ఫైల్స్ అండ్ ఫోల్డర్స్ అనేవి మనం ఇమేజ్తో పాటు క్రియేట్ చేయకూడదు అనుకుంటున్నామో అవి. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఈ .env ఫైల్ లోపల మనకి సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అలాగే ఇక్కడ చూడండి, బ్యాక్ ఎండ్లోని ఫ్రంట్ ఎండ్లోని ప్రతి ప్రాజెక్ట్లో కూడా మనకు నోడ్ మాడ్యూల్స్ ఉంటాయి. ఇవి చాలా హెవీ ఫోల్డర్స్, అంటే ఇవి చాలా హెవీ ఫైల్స్ అండ్ ఫోల్డర్స్. సో వీటిని మనం పుష్ చేయాల్సిన అవసరం లేదు. అలాగే ఈ సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో, అలాగే .gitignore ఫైల్ ఏదైతే ఉందో, ఈ డాకర్ ఫైల్ ఏదైతే ఉందో, ఇవన్నీ మనం ఇమేజ్తో పాటు పుష్ చేయాల్సిన అవసరం ఉండదు. సో దానికోసం మనం ఈ బ్యాక్ ఎండ్ ఈ ఫోల్డర్ లోపల ఒక ఫైల్ తీసుకొని దీనికి డాకర్ ఇగ్నోర్ ఈ పేరుతో ఒక ఫైల్ క్రియేట్ చేసి, అలాగే ఫ్రంట్ ఎండ్లో కూడా ఒక ఫైల్ తీసుకొని దీనికి కూడా డాకర్ ఇగ్నోర్, ఇలా 2 ఫైల్స్ క్రియేట్ చేసిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్ని ఫైల్స్ క్లోజ్ చేసేసి ముందుగా ఈ బ్యాక్ ఎండ్ లోపల ఉన్న డాకర్ ఇగ్నోర్ ఫైల్లోకి వచ్చి ముందుగా నోడ్ మాడ్యూల్స్ రాస్తాను. నోడ్ మాడ్యూల్స్ తర్వాత .env తర్వాత .gitignore అండ్ డాకర్ ఫైల్ కూడా ఇక్కడ రాసేస్తున్నాను. డాకర్ D క్యాపిటల్. ఓకే, ఇవే కాపీ చేసి ఈ ఫైల్ సేవ్ చేసిన తర్వాత ఇప్పుడు ఫ్రంట్ ఎండ్లో ఉన్న డాకర్ ఇగ్నోర్ ఫైల్లోకి వచ్చి ఇక్కడ ఇవి పేస్ట్ చేశాను. అయితే ఫ్రంట్ ఎండ్లో .env లేదు కాబట్టి ఇది అవసరం లేదు, తీసేసి దీంట్లో డిస్ట్ కూడా యాడ్ చేసి దీంతో పాటు డాకర్ కంపోజ్ ఫైల్ కూడా యాడ్ చేస్తాను. డాకర్ కంపోజ్ .yml దీన్నే ఇక్కడి నుంచి కాపీ చేసి ఈ ఫైల్ సేవ్ చేసిన తర్వాత బ్యాక్ ఎండ్లో కూడా ఇలా పేస్ట్ చేశాను. ఇప్పుడు సేవ్ చేసి ఇప్పుడు మనం నెక్స్ట్ స్టెప్లో హిట్ చేయాల్సింది డాకర్ కంపోజ్ అప్ అనే కమాండ్. సో దట్ ఇక్కడ మనం ఏవైతే కంటైనర్స్ క్రియేట్ చేసామో వాటిని ఇమేజెస్ కింద రన్ చేయడానికి ఈ డాకర్ కంపోజ్ అప్ అనే కమాండ్ పనిచేస్తుంది. సో దానికోసం ఫస్ట్ ఆఫ్ ఆల్ మన డాకర్ డెస్క్టాప్ రన్నింగ్లో ఉండటం ఇంపార్టెంట్. సో ఇది రన్నింగ్లో ఉన్న తర్వాత డాకర్ డెస్క్టాప్ రన్నింగ్లో ఉన్న తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ టెర్మినల్ ఓపెన్ చేసి ఈ టెర్మినల్లో మనం మన ప్రాజెక్ట్ ఫోల్డర్ లోపల ఉండటం ఇంపార్టెంట్. మన ప్రాజెక్ట్ ఫోల్డర్ పేరు మర్న్ డాకర్ ఇమేజ్, ఈ ఫోల్డర్లోనే ఉన్నాం. ఇప్పుడు మనం హిట్ చేయాల్సిన కమాండ్ డాకర్ -compose స్పేస్ అప్. ఈ కమాండ్ హిట్ చేస్తే ఇక్కడ ఏదో ఇష్యూ ఉంది. అదేంటంటే డాకర్ కంపోజ్ ML ఫైల్లో services.mongo.ports ఈ ప్లేస్లో మనకి ఎర్రర్ ఉంది. అది డాకర్ కంపోజ్ ఫైల్లో ఇక్కడ డాకర్ కంపోజ్ ఈ ఫైల్లోకి వచ్చిన తర్వాత టెర్మినల్ ఓపెన్ చేసి సర్వీసెస్ లోపల mongo.ports లోపల పోర్ట్స్ లోపల ఇక్కడ చూడండి మనం ఇక్కడ ఇది ఎంటర్ చేస్తున్నాం కదా, దీనికి తర్వాత మనం ఇచ్చే ఈ స్ట్రింగ్కి లేదా కీ వాల్యూ పేరుకి గ్యాప్ ఉండాలి, స్పేస్ ఉండాలి.
అలాగే మిగతా ప్లేసుల్లో కూడా ఇక్కడ కూడా ఇష్యూ ఉంది చూడండి. సర్వీసెస్ ఫ్రంట్ ఎండ్ లోపల కూడా ఇక్కడ కూడా నేను స్పేస్ ఇవ్వలేదు, అలాగే ఇక్కడ కూడా ఇవ్వలేదు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మనం గ్యాప్స్ అనేవి ఉండకూడదు. ఈ యామిల్ ఫైల్లో మనం ఏదైతే ఈ కీ వాల్యూ పేర్స్ రాస్తున్నామో వాటి మధ్యలో స్పేస్ ఉండకూడదు. సో ఇది కూడా రెక్టిఫై చేసాం. సో ఇప్పుడు ఈ యామిల్ ఫైల్ని సేవ్ చేసి, అంతా కరెక్ట్గానే ఉంది. సేవ్ చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి టెర్మినల్ ఓపెన్ చేసి మనం యూజ్ చేయాల్సిన కమాండ్ docker-compose స్పేస్ అప్, దీంతోపాటు బిల్డ్ అంటే --బిల్డ్ అనే ఫ్లాగ్ యూజ్ చేసినప్పుడు మనం ఈ కమాండ్ ద్వారా ఇమేజెస్ బిల్డ్ చేయొచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అప్లికేషన్ స్టార్ట్ చేయొచ్చు, తర్వాత ఇమేజెస్ బిల్డ్ చేయొచ్చు, అలాగే ఈ ఇమేజెస్ని కంటైనర్స్లో రన్ కూడా చేయొచ్చు. అయితే ఈ ప్రాసెస్ అంతటికి కొంచెం టైం పడుతుంది. అండ్ ఇప్పుడు ఇమేజ్ బిల్డింగ్ అనేది కంప్లీట్ అయింది. ఇక్కడ చూడండి, మనకి ఈ వి అనే మనం కీ హిట్ చేసినప్పుడు వ్యూ ఇన్ డెస్క్టాప్ అని డాకర్ డెస్క్టాప్ అని వస్తుంది. ఇక్కడ నేను వి హిట్ చేస్తే ఇక్కడ చూడండి ఈ డెస్క్టాప్ లోపల మనకి ఈ కంటైనర్స్ రన్ అవుతున్నాయి. ఇక్కడ చూడండి మాంగో పేరుతో మనం ఏవైతే సర్వీసెస్ క్రియేట్ చేసామో ఇక్కడ మనం డాకర్ కంపోజ్ ఫైల్లో చూస్తే, ఈ టెర్మినల్ క్లోజ్ చేస్తున్నాను. ఈ సర్వీసెస్లో చూడండి ఫ్రంట్ ఎండ్ పేరుతో ఒక సర్వీస్, బ్యాక్ ఎండ్ పేరుతో సర్వీస్, మాంగో పేరుతో సర్వీసెస్ క్రియేట్ చేసాం. ఇదే ఇప్పుడు బ్యాక్ ఎండ్లో చూడండి, మనకి డాకర్లో చూడండి మాంగో, బ్యాక్ ఎండ్ అండ్ ఫ్రంట్ ఎండ్ ఈ పేర్లతో సర్వీసెస్ క్రియేట్ అయ్యాయి. అలాగే ఇమేజెస్లోకి వెళ్తే ఈ ఇమేజెస్సే మనకి కంటైనర్స్లో రన్ అవుతున్నాయి. ఇప్పుడు చూడండి మాంగో ఇది డేటాబేస్, మాంగో డాకర్ ఇమేజ్ బ్యాక్ ఎండ్, ఇది బ్యాక్ ఎండ్ తాలూకా, ఇది ఫ్రంట్ ఎండ్. ఇది ఎప్పుడు క్రియేట్ అయ్యి యాక్చువల్గా ఈ 7 days అనేది మనం చేసింది కాదు, బై డిఫాల్ట్ ఇది మాంగో తాలూకా ఎప్పుడు లేటెస్ట్ క్రియేషన్ అనేది చూపిస్తుంది. అయితే మనం క్రియేట్ చేసింది ఇప్పుడు డాకర్ బ్యాక్ ఎండ్ అండ్ ఫ్రంట్ ఎండ్, ఇది 3 years బిఫోర్. ఎందుకంటే నేను ఇది ఇన్స్టలేషన్ అంటే ఈ ఇమేజ్ క్రియేషన్ అప్పుడు నేను బ్రేక్ తీసుకొని 3 years తర్వాత మళ్ళీ ఈ వీడియో రికార్డ్ చేస్తున్నాను, కాబట్టి ఇది 3 years బిఫోర్ చూపిస్తుంది. ఇక్కడ కంటైనర్స్లో చూస్తే కంటైనర్స్లో మనకి ఈ కంటైనర్స్ లోపల ఇక్కడ చూడండి ఈ 3 సర్వీసెస్ రన్ అవుతున్నాయి. ఇవి రన్ అవుతున్నాయా లేదా అనేది ఎలాగ మనం కన్ఫర్మ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇండివిజువల్గా మనం ఫ్రంట్ ఎండ్కి ఒక పోర్ట్ అసైన్ చేసాం, బ్యాక్ ఎండ్కి ఒక పోర్ట్ అసైన్ చేసాం, మాంగో డిబికి కూడా ఈ పోర్ట్ బై డిఫాల్ట్ ఉంది. అయితే ఇక్కడ చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ నా అప్లికేషన్ ఏది రన్ అవ్వట్లేదు, నేను ఏది రన్ చేయట్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని కూడా డిలీట్ చేసేస్తున్నాను. ఓకే, ఇప్పుడు టెర్మినల్లో చూడండి, టెర్మినల్లో చూస్తే ఏ అప్లికేషన్ అంటే నేను ఏ కైండ్ ఆఫ్ బ్యాక్ ఎండ్ కానీ ఫ్రంట్ ఎండ్ కానీ రన్ చేయట్లేదు. ఇప్పుడు నేను ఉన్నది రూట్ ఫోల్డర్లో, మన రూట్ ఫోల్డర్ పేరు మర్న్ డాకర్ ఇమేజ్. ఇందులో నేను ఎలాంటి అప్లికేషన్ రన్ చేయలేదు. అయితే ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చి బ్రౌజర్లో ఒక విండో తీసుకొని లోకల్ హోస్ట్ 5173 హిట్ చేశాను అనుకోండి. చూడండి ఇది మనం డాకర్ మీదుగా రన్ చేస్తున్న ఈ అవుట్పుట్, మనకి డాకర్ నుంచి వస్తున్న అవుట్పుట్ 5173 అనేది ఎక్కడి నుంచి వస్తుంది, మన డాకర్లో ఇమేజ్ రన్ అవుతుంది కదా కంటైనర్ లోపల, ఇది 5173. ఇంజిన్ఎక్స్లో అంటే colon80 అనేది ఇంజిన్ఎక్స్ నుంచి వస్తుంది. ఇది బ్యాక్ ఎండ్ వెబ్ సర్వర్ అనేది ఇంజిన్ఎక్స్లో రన్ అవుతుంది, కాబట్టి ఇది పోర్ట్ మ్యాపింగ్ అనేది ఆటోమేటిక్గా జరిగింది. అయితే మనం రన్ చేయాల్సింది 5173. ఇక్కడ చూస్తే 5173 మనం లోకల్ హోస్ట్ ఈ 5173 హిట్ చేసినప్పుడు ఈ UI అనేది మనకు కనిపిస్తుంది. అయితే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎంప్లాయీ నేమ్ కింద మహేష్ అని ఒక ఎంప్లాయీ నేమ్ ఇచ్చి, ఇక్కడ ఎంప్లాయీ డిపార్ట్మెంట్ సేల్స్ అని ఒక డిపార్ట్మెంట్ ఇచ్చి యాడ్ ఎంప్లాయీ మీద క్లిక్ చేశాను. ఇప్పుడు చూడండి ఫెయిల్ టు ఫెచ్ అని వస్తుంది. ఎందుకు అంటే ఓకే, ఇక్కడ చూడండి మనకి ఇవి రన్నింగ్ స్టేట్లో లేవు. సో వీటిని స్టార్ట్ చేయాలి, కంటైనర్స్ని స్టార్ట్ చేసినప్పుడు మనకు బ్లూ కలర్లోకి ఇలా మారుతాయి, అంటే ఇది రన్నింగ్ స్టేట్లో అంటే స్టార్ట్ అయ్యి ఉన్నాయని అర్థం. ఇప్పుడు ఈ మూడింటిని స్టార్ట్ చేసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ఒకసారి బ్రౌజర్లోకి వచ్చి ఇది ఓకే చేసిన తర్వాత ఒకసారి రిఫ్రెష్ చేసి ఎంప్లాయీ పేరు ఇక్కడ అనిల్ అని ఒక ఎంప్లాయీ నేమ్ ఇచ్చాను, ఎంప్లాయీ డిపార్ట్మెంట్ సేల్స్, యాడ్ ఎంప్లాయీ మీద క్లిక్ చేశాను. ఇప్పుడు సక్సెస్ఫుల్గా యాడ్ అయితే మనం రిఫ్రెష్ చేసినప్పుడు చూడండి ఇక్కడ అనిల్ అని కనిపిస్తుంది. అలాగే ఫర్ ఎగ్జాంపుల్ మళ్ళీ ఇక్కడ మహేష్ అని, అలాగే ఎంప్లాయీ డిపార్ట్మెంట్ మార్కెటింగ్,
యాడ్ ఎంప్లాయీ మీద క్లిక్ చేసి మళ్ళీ రిఫ్రెష్ చేశాను. ఇక్కడ చూడండి మహేష్ కూడా యాడ్ అయింది. అలాగే శిరీష్ అని ఇంకొకటి యాడ్ చేశాను. ఎంప్లాయీ డిపార్ట్మెంట్ మార్కెటింగ్ లేదా ఫైనాన్స్ లేదా అకౌంట్స్ అని ఒక డిపార్ట్మెంట్ ఇచ్చి యాడ్ మీద క్లిక్ చేసిన తర్వాత రిఫ్రెష్ చేస్తే చూడండి శిరీష్ కూడా. అంటే ఇవన్నీ కూడా మనకి ఇప్పుడు రన్ అవుతున్నది డాకర్లో. ఎందుకంటే లోకల్ హోస్ట్లో చూడండి మనం లోకల్గా ఏది రన్ చేయట్లేదు. ఇక్కడ నుంచి మనకు వస్తున్న అవుట్పుట్ అంతా ఈ కంటైనర్స్ ద్వారానే వస్తుంది.